भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ज्ञानतिमिरमिन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। हे कृष्णा करुण सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्त नमोस्तुते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी नमामि देवे प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो कृष्णप्रेमप्रदायिने कृष्णाय कृष्णचैतन्यानाम्ने गौरसे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి దినం। శ్రీమతి రాధారాణి ఈ భౌతిక జగత్తుకి ఆవిర్భవించినటువంటి దినం। భగవంతుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ సదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి। భగవంతుడు ధర్మాన్ని సుస్థాపనం చేయడానికి వస్తూ ఉంటాడని చెప్తున్నాడు। మరి రాధారాణి ఎందుకు వస్తుంది? ఆ రాధారాణి యొక్క దివ్యత్వం గురించి ఈ రోజు మనం కొద్దిగా తెలుసుకుందాం। రాధారాణి నిరంతరము కూడా కృష్ణుని సేవించడానికి వస్తున్నాము। కృష్ణుడు ధర్మాన్ని సంరక్షించడానికి వస్తే కృష్ణుని సేవించడానికి రాధారాణి వస్తున్నాము। ఈ విధంగా ఈరోజు మన బ్రహ్మమధ్వ గౌడీ సాంప్రదాయం, మన సాంప్రదాయం పేరు బ్రహ్మమధ్వ గౌడీ సాంప్రదాయం। గౌడియా అంటే ఏంటంటే గౌరాంగీ దేవి, గౌరదేవి అన్నమాట। గౌర అంటే ఏంటంటే బంగారం, బంగారు ఛాయలో ఉండేటువంటి దేవి అంటే రాధారాణి। ఇక మన బ్రహ్మమధ్వ గౌడీలో రాధారాణి యొక్క భావంతోనే మనం అంతా కూడా భగవంతుని సేవ చేస్తూ ఉంటాం। ఆ యొక్క సాక్షాత్తు ఆ భావాన్ని ఆస్వాదించడానికి యొక్క శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభుగా అవతరించారు। సో రుక్మిణి మాత శ్రీకృష్ణ భగవాన్తో అంటుందన్నమాట, స్వామి మీరు పూర్ణ పురుషోత్తములు అంటారు కదా, మీరు పూర్ణ పురుషోత్తములు కాదు అంటుందన్నమాట। ఏం దేవి ఎందుకు అని అడిగితే, మీ దగ్గర అన్ని రసాలు ఉన్నాయి కానీ ఒక రసాన్ని మీరు ఇంకా అనుభవించాలని చెప్తుంది అన్నమాట। ఆ రసం ఏంటంటే భక్తి రసం। ఒక భక్తుడు మీ గురించి ఎంత పరితపిస్తూ ఉంటాడు, ఎంత ప్రేమిస్తూ ఉంటాడు, ఎంత సేవిస్తూ ఉంటాడు, అలా చేసిన పొందే ఆనందాన్ని మీరు పొందలేదని చెప్తున్నాడు। అందుకు భగవంతుడు ఆ ఆనందం పొందడానికి చైతన్య మహాపౌరూపంగా ఆవిర్భవిస్తారన్నమాట। ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో లీలలు చేస్తున్నప్పుడు విరజాదేవితో ఆయన సాంగత్యం చేస్తూ ఉన్నారన్నమాట। శ్రీమతి రాధారాణి ఎంతో ఆతృతతో కృష్ణుడి గురించి ఎదురు చూస్తూ ఉంది, కానీ కృష్ణుడు రాలేదు। అరే కృష్ణుడు ఎందుకు రాలేదు, కృష్ణుడు ఎక్కడున్నాడని పరితపిస్తూ ఉంది। ఈ లోపల ఆమె వేగుల ద్వారా తెలిసింది కృష్ణుడు విరజాదేవితో ఉన్నాడని।
వెంటనే ఆమె విరజాదేవి యొక్క ఉన్నటువంటి సన్నిధికి రావడానికి పాత్రతో వస్తుందన్నమాట. రాధారాణి వస్తున్న ఉద్దేశంతో కృష్ణుడు అంతర్ధానం అయిపోతాడు, విరజానది ఒక నదిగా మారిపోతుంది అనమాట. ఆమె విరజానది అన్నమాట. తీరాడికి వస్తే కృష్ణుడు లేడు, విరజాదేవి లేరు. అప్పుడు రాధారాణి చాలా పరితపించిందన్నమాట. అరే, కృష్ణుడికి నేను ఏమి అపరాధం చేశాను, కృష్ణుడు నాతో ఉండటం లేదు, కారణం ఏంటనే ఉద్దేశంతో ఎంతో పరితపించి ఒక గంగానది మయంగా ఒక అద్భుతమైనటువంటి దీపాన్ని సృష్టించింది అన్నమాట. ఆ దీపంలో మంచి మంచి వృక్షాలు, మంచి మంచి పక్షులు, సెలయేళ్ళు, అద్భుతమైనటువంటి ఈ యొక్క తేనెటీగలు ఆ యొక్క మకరందాన్ని సేవించి గానం చేస్తూ ఉన్నాయి. ఇలా ఒక పరమ అద్భుతమైనటువంటి ఒక దీపాన్ని సృష్టించి రాధారాణి అక్కడ కృష్ణుని పట్ల ప్రేమతో పరితపిస్తూ ఉందన్నమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి గంగా నదిని, యమునా నదిని రాధారాణి చెప్తుందన్నమాట, మీరు ఈ ద్వీపాన్ని రక్షించండి, చుట్టూ ఎటు పుట్టుపోకుండా లేకుండా మీరు ద్వీపాన్ని రక్షించండి అని యమునాదేవికి గంగాదేవికి చెప్తుంది. అదే నవదీప్ మాయపూర్ ధామం. ఎప్పుడైతే రాధారాణి ఇలాగా ఈ యొక్క దీవిని సృష్టించిందో, అక్కడ పరితపిస్తుందో, అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షం అవుతాడండి. ప్రత్యక్షమడి రాధారాణి యొక్క భావన చూసి ఆ రాధారాణితో ఎంతో అన్యాయంగా మాట్లాడి, నేను ఈ యొక్క నువ్వు సృష్టించిన ధామము, ఈ యొక్క దివ్యధామం నవదీప్ మాయపూర్ ధామం చాలా చాలా అద్భుతమైనది, నేను ఇక్కడ నిత్యంగా జీవిస్తాను, ఇక్కడ సకల తీర్థాలు ఉంటాయి అని భగవంతుడు రాధారాణిని అనుగ్రహించడానికి అనేక రకాలుగా వరాలు ఇస్తాడన్నమాట. ఈ విధంగా నవదీప్ మాయాపూర్ ధామం మనకి ఉన్నటువంటి మాయాపూర్ ధామం అది సాక్షాత్తు రాధారాణి యొక్క క్రియేషన్. దీని గురించి కృష్ణుని సంతృప్తిపరచడానికి సకల సౌకర్యాలతో భగవంతుని ఆనందపరచడానికి చేసినటువంటి దివ్యధామము నవదీప్ మాయాపూర్ ధామం. ఆ విధంగా రాధారాణి చేసేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, అసలు రాధారాణి భౌతిక జగత్తు రావడానికి కారణం ఏంటో మనం తెలుసు. కృష్ణుడు వస్తాడు తప్పించి రాధారాణి భౌతిక జగత్తుకు రాదు. కృష్ణుడున్న గోలోక బృందంలో కృష్ణుడు యథాతథంగా ఉంటాడు. మన భూలోకంలో కృష్ణుడు ఉన్నప్పటికి కూడా గోలోక బృందంలో కృష్ణుడు ఉంటాడు, మన హృదయంలో కృష్ణుడు ఉంటాడు, సర్వత్రా కృష్ణుడు ఉంటాడు. అంటే కృష్ణుడు లేని ప్రదేశం సృష్టిలో ఏదీ లేదు. ఈ విధంగా ఓ రోజు గోలోక బృందావనంలో మళ్ళీ భగవంతుడు ఎంతో మంది భక్తులు ఉంటారు. అది స్త్రీ రూపంలో ఉండొచ్చు, పురుష రూపంలో ఉండొచ్చు. కాబట్టి ప్రతి భక్తుని కూడా భగవంతుడు అనుగ్రహించడానికి అనేక రకాలైనటువంటి సాంగత్యాలను ప్రసాదిస్తూ ఉంటాడు భగవంతుడు. ఎందుకంటే ప్రతి భక్తుడు సమూహం సర్వభూతేషు నమే చూస్తున్న ప్రియ, నాకు అందరూ సమానమే, నాకు ఎవరో ఎక్కువ తక్కువ లేదని భగవంతుడు వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి రాధారాణితో ఉంటున్నాడు భగవంతుడు, విరజాదేవితో కూడా ఉన్నాడు ఆ రోజు ఇక్కడ బృందావనంలో. విరజాదేవితో ఉంటే విరజానది దేవి ఎంతో ప్రేమతో భగవంతుడు సేవ చేస్తుంది, భగవంతుల సేవను స్వీకరిస్తూ ఉన్నాడు. అలా సాంగత్యం చేస్తూ ఉంది విరజాదేవి. చేస్తూ ఉన్నప్పుడు కృష్ణుడు రాధారాణి దగ్గర రాలేదు. రాధారాణి కృష్ణుడు వస్తాడని ఉద్దేశం ఎన్నో రకాలు తయారై ఉంది. ఈ లోపల కృష్ణుడు విరజాదేవి దగ్గర ఉన్నాడని సంగతి మనకి తెలిసింది ఆ యొక్క ఇతర గోపిక స్త్రీల ద్వారా. తెలిస్తే రాధారాణి చాలా కోపంగా, అరే నేను ఎంతో సమయం నుంచి పరితపిస్తూ ఉంటే నా దగ్గర రాకుండా విరజా దగ్గరికి వెళ్తాడా, కృష్ణుడు పంతం పడుతున్నాడు ఉద్దేశంతో కొన్ని లక్షల మంది గోపికస్తుని వెంట పెట్టుకుని రాధారాణి చాలా చాలా కోపంగా ఈ కృష్ణుడు విరజాదేవి ఉన్నటువంటి ప్రదేశానికి వస్తూ ఉందన్నమాట. ఈ విధంగా రాధారాణి వచ్చే ముందు ఏమవుతుందంటే, విరజాదేవికి కృష్ణుడి యొక్క సాంగత్యం వల్ల 7 సంతానం కలుగుతారు. ఈ సంతానం కలుగుతున్నప్పుడు సంతానం ఏం చేస్తారంటే, కృష్ణుడు సాంగత్యం చేసినప్పుడు వాళ్ళు ఒకరు కొట్టుకుని దెబ్బలాడుకుంటూ వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఓకే నువ్వు నీ సంతానాన్ని పరిరక్షించుకొని చెప్పేసి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతాడు కృష్ణుడు. విరజాదేవి చాలా కోపం వస్తుంది, అరే ఈ పిల్లలు దుర్మార్గులు నా భర్తతో సాంగత్యం చేశారని మీరు 7 కూడా లవణ సముద్రాలు అయిపోగాకని సప్త సముద్రాలు అయిపోగాకని చెప్పిస్తారు. ఆ 7 కూడా సప్త సముద్రాలుగా అవతరిస్తారు అన్నమాట. అది ఆమె కూడా కృష్ణుని యొక్క విరభావంతో విరజానదిగా మారిపోతుంది. ఈ లోపల సుబలుడు శ్రీరాముడికి కాపలా ఉంటాడు. శ్రీరాము ఎవరు రాకుండా, కృష్ణుడికి ఎంతో మంది గోపబాలులు గ్యాంగ్ ఉంటుంది, రాధారాణికి ఎంతో మంది గోపికలు గ్యాంగ్ ఉంటారు అన్నమాట. వీళ్ళందరూ ఏంటంటే
కృష్ణుడు ఏం చేస్తున్నాడో రాధారాణి చెప్తాడు, రాధారాణి ఏం చేస్తాడో కృష్ణుడు చెప్తుంటారు అనమాట. వేగులందరూ ఉంటారు అనమాట. ఈ శ్రీరాముడు రాధారాణి చాలా కోపంగా వస్తుంటే అడ్డుకుంటాడు కర్ర పెట్టి. లోపల కృష్ణుడు ఏకాంతంలో ఉన్నాడు, వెళ్ళకూడదంటాడు. అంటే రాధారాణి తిడుతుంది, తిట్టి నన్ను ఎవరు ఆపడం నువ్వని కర్ర పక్కకు తీసేసి నానా రకాల మాటలు మాట్లాడుతున్నాడు. అప్పుడు మాట్లాడుతుంటే అప్పుడు శ్రీరాముడు కూడా చాలా ఎక్కువ మాట్లాడుతుంది అనమాట. రాధారాణి కోపం వస్తుంది. అరే కృష్ణుడు నేను సమానమే, నువ్వు కృష్ణుని అధికంగా చూస్తున్నావు, అల్పంగా చూస్తున్నావు, నీ అల్పబుద్ధికి భూలోకంలో రాక్షసులు కాక చెప్పిస్తుంది అన్నమాట. ఆ శ్రీరాముడు అరే ఊరికినే నేనెందుకు ఏం చేసిందో చెప్పించావు, నువ్వు కూడా భూలోకంలో జన్మించి మానవుని వివాహం చేసుకోకని ఆయన చెప్పిస్తాడు అనమాట. ఇద్దరు చెప్పించి ఒకరు ఏడుస్తుంటారు. ఎందుకంటే ఇద్దరు గోలోకం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై ఇద్దరిని వాదార్చి అప్పుడు ఇద్దరిని కూడా గోలోక బృందావనం నుంచి భూలోకానికి పంపిస్తాడు. ఆయనే శంకసుడు అని రాక్షసుగా జన్మిస్తాడు శ్రీరాముడు. రాధారాణి ఏమో బృందావనంలో జన్మిస్తుందని. ఈ విధంగా రాధారాణి ఆధ్యాత్మిక భౌతికతకు కారణం ఏంటంటే ఈ విధంగా శపించుకోవడం. ఇదంతా శ్రీకృష్ణుని యొక్క సంకల్పం. రాధారాణి భూలోకంలో రమ్మంటే ఊరికే రాధాని, ఎందుకంటే భౌతిక జగత్ అన్నది పరమ నీచమైనటువంటి జగత్. ఇది ఇక్కడ అన్ని కుళ్ళు కుతంత్రాలు అసద్వర్గాలు కామ క్రోధ లోభ మనోత్సాలతో నిండి ఉంటుందన్నమాట. ఇక్కడ ఆధ్యాత్మిక చైతన్యం ఏమి ఉండదు. కాబట్టి ఆమె ఇక భూలోకానికి రావడానికి ఒప్పుకోదాన్ని. కాబట్టి భగవంతుడు ఒక కారణాన్ని క్రియేట్ చేసి ఆ కారణం ద్వారా ఆమె భౌతిక కూర్చోట్లు ఏర్పాటు చేశాడు. ఒకసారి వింధ్య పర్వతం ఒకటి ఆలోచించిందన్నమాట. ఇక హిమవంతుడు హిమాలయ పర్వతం సాక్షాత్తు మహాదేవుణ్ణి అల్లుడిగా పొందాడు. కాబట్టి మహాదేవుణ్ణి ఓడించేవాడిని అల్లుడిగా పొందాలని వింధ్య పర్వతం సంకల్పిస్తుంది అనమాట. ఆమె ఒక రూపం ఉంటుంది వింధ్య రాజుకి. వింధ్య పర్వతం ఉన్నప్పటికీ కూడా దానికి ఒక రూపం ఉంటుంది అన్నమాట. అదే హిమవంతుడు హిమాలయానికి కూడా ఒక రూపం ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆమె బ్రహ్మ గురించి ఎప్పుడు తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏ వరం కావాలని కోరుకున్నాడు అన్నమాట. నాకు మహాదేవుణ్ణి ఓడించేవాడు నాకు అల్లుడిగా కావాలని కోరుకుంటున్నాను. అల్లుడు కావాలి, కూతురు కావాలి కదా, అల్లుడు కావాలంటే అటువంటి వాడికి ఇచ్చేటువంటి ఒక కుమార్తె నాకు కావాలని కోరుకుంటున్నాను. అండ్ నేను బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. అయిపోయింది దానికి. మళ్ళీ బ్రహ్మదేవుడు కంచేవాడిని బయట నుంచి ఆలోచిస్తానమాట. అదే కృష్ణుడు రాధారాణి నా దీనిలో ఉండరు, వాళ్ళు సాక్షాత్ దేవాదేవుడు. వాళ్ళని ఎలా ఆజ్ఞాపిస్తానో మీరు ఆమెకు సంతానం లభించండి అని ఈయన ఆలోచించడం మొదలెట్టాడు. ఇప్పుడు ఏ విధంగా నా మాట తప్పుకోకుండా ఉండాలి, మరి రాధారాణి ఏ విధంగా ఈవిడికి కుమార్తె వింధ్యాదేవికి కుమార్తె లభించాలి అని ఆలోచిస్తూ ఆయన రాధారాణి గురించి తపస్సు చేయడం మొదలెట్టాడు. ఇప్పుడు రాధారాణి తపస్సు చేసి రాధారాణి సంతృప్తి చెంది ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకుంటే ప్రాధాయపడతారు. తల్లి నేను ఇలా వరం ఇచ్చాను, ఇక్కడ వరం నిజం చేయడానికి నువ్వు ఆ యొక్క వింధ్యకి కుమార్తె జన్మించాడు. రాధారాణికి తల్లి కీర్తిద, ఆమె శాశ్వతమైనటువంటి తల్లి రాధారాణి. రాధారాణి అంగీకరిస్తుంది. అంగీకరిస్తే వింధ్యకి చంపకవల్లి రాధారాణి ఇద్దరు కుమార్తె జన్మిస్తారు. జన్మించినప్పుడు ఈ లోపల వృందావనంలో మధురలో ఇంకోటి జరుగుతుందన్నమాట. మధురలో ఏం జరుగుతుందంటే కృష్ణుడు అష్టమ సంతానం జన్మిస్తాడని కంసుడు తెలుసు, ఎన్నో పగడబందిగా ఏర్పాట్లు చేశాడు. కానీ కృష్ణుడు పుట్టిన మరుక్షణమే ఎన్నో రకాలైనటువంటి గ్యాంబ్లింగ్ చేసేసాడు. ఆయన అక్కడ ఉండకుండా వృందావనం వెళ్ళిపోయాడు. ఇక్కడ దేవకీదేవి పక్కనేమో ఒక ఆడపిల్ల ఉంది. ఎంత ఈ సైనికులు కంసరాజు అందరూ కూడా మైకులో ఉన్నారన్నమాట. అప్పుడు జరిగిపోయింది మొత్తం అంతా చదువుకున్న తర్వాత కేర్ నేరుస్తుంది పిల్ల. అదే సంతానం లభించి అందరూ కూడా మేలుకుని రాజుకి చెప్తాడు. రాజు చాలా కబుచుడు చాలా ఆతృతతో వస్తాడు. నాకు మరణకారుడు అసలు సంతానం లభించింది, ఆ అసలు సంతానం చంపేస్తానని ఉద్దేశంతో వస్తాడు అన్నమాట. చూస్తూ దేవకీదేవి పక్కనే ఒక ఆడ శిశు పడుకుని ఉందన్నమాట. అరే ఇదేంటి అష్టమ సంతానము మగ సంతానం అన్నారు కదా, ఆడపిల్ల పుట్టింది కంసుడు ఆశ్చర్యపోతాడు. ఎవరైతే ఏముందో సంపేతి కూడా ఉండిపోద్ది, అష్టమ సంతానం కదా మరణకారకమైన ఉద్దేశంతో ఆమెని తీసుకుని రాయినేసి కొట్టడానికి పైకి చూస్తాడు అన్నమాట.
ఇసురు లోపల శని తప్పించుకుంటారు. కాళికాదేవి, దుర్గాదేవి, కోరి కంస నువ్వులను సంవరిస్తావా, నేను సంవరించుడు ఆల్రెడీ పుట్టాడు, వేరే దిక్కు పెరుగుతూ ఉన్నాడు. ఆయనకి అత్యంత శక్తివంతమైనటువంటి 8 మంది స్త్రీ శక్తులు వాళ్ళు ఆవిర్భవించారు. వాళ్ళు కూడా దేదీప్యమానంగా రక్షించబడుతూ ఉన్నారు. తప్పకుండా నీ మరణము కృష్ణుడి చేతిలో ఉంటుందని ఆ దుర్గదేవి చెప్పేస్తాను. అప్పుడు దుర్గదేవి చెప్పేస్తే కంసుడు పూతను పిలిచి మొత్తం ఈ భూలోకంలో అంతా ఎక్కడి నుంచి సరే ఒక వారం 10 రోజులు ఉన్నటువంటి పిల్లలు ప్రతి రోజుని ఆడాలేదు మొగలందరూ చంపేయని పురమాయిస్తాడు అనమాట కంసుడు పూతనకి. ఇది పూతను పురమాయించినప్పుడు ఈ వింధ్య ఏం చేస్తుందంటే పుట్టిన పిల్లవాడికి అన్ని సంస్కారాలు చేయాలి కాబట్టి ఒక యజ్ఞం ఏర్పాటు చేసి ఆ పిల్లలకి సంస్కారం చేయడానికి ఒకటిలో పడుకోబెట్టి సంస్కారం చేస్తున్నారు యజ్ఞం దగ్గర పడుకోబెట్టి. ఇప్పుడు పూతన ఆకాశం వచ్చి ఈ రాధారాణిని ఇంకొక చెంపకవల్లిని తీసుకెళ్ళిపోతాడు అనమాట. తీసుకెళ్ళిపోతే అందరూ ఆశ్చర్యపోతారు. సడన్ గా జరిగినటువంటి ఎవరు ఊహించినటువంటి సంఘటన. ఆమె తీసుకుని ఆ పైకి వెళ్ళిపోతుంది పూతన. వింధ్య పర్వతం వచ్చింది బ్రాహ్మణుల దగ్గరికి ఇచ్చిన దగ్గరికి. ఏ బ్రాహ్మణులారా, ఆ ఎవరైతే రాక్షసి నా కుమార్తెను తీసుకెళ్తుందో ఆ రాక్షసి శక్తి తగ్గిపోయి వచ్చి యజ్ఞంలో పడేలాగా అగ్నిగుణంలో పడేలాగా మంత్రాలు చెప్పించినట్టు అన్నమాట. వెంటనే బ్రాహ్మణులు అలాగే మంత్రాలు చెప్పించడం మొదలెడతారు. ఆ మంత్ర ప్రభావం వల్ల ఈ పూతం యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మంత్ర ప్రభావం వల్ల ఎంత తగ్గిపోతుంది అంటే కదలలేదు, ఇంకా కిందకి పడిపోయి వచ్చేస్తారు అనమాట. అప్పుడు ఆ సంతానాన్ని శరీరం సంతానాన్ని ఇలాగిస్తే రాధారాణి వచ్చి బృందావనంలో వృషభావనుడు ఉండేటువంటి ప్రదేశంలో పడుద్దన్నమాట. ఈ విధంగా రాధారాణి ఆ విధంగా ఆవిర్భవిస్తుంది. తర్వాత 4 తర్వాత మళ్ళీ తిరిగి దగ్గరికి వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క కల్పంలో జరిగినటువంటి అనేక రకాల భేదాలు ఉంటాయి. కల్ప భేదాలు అంటారు. అంటే ఒకే లీలలో అనేక రకాల వెర్షన్స్ ఉంటాయి. ఒకరోజు రాధారాణి ఇంకో జన్మించవచ్చు, అవన్నీ కూడా ఒకసారి జరిగినవి కాదు. అవి వివిధ కల్పాల్లో వివిధ రకాల స్థితిలో జరిగినాయి అన్నమాట. ఆ విధంగా వింధ్య పర్వతానికి ఈ రాధారాణి కుమార్తె జన్మించిందని మనకి శాస్త్రంలో వివరిస్తుంది. అలాగే ఇంకొక వెర్షన్ కూడా ఉందన్నమాట. సాక్షాత్తు సూర్య భగవానుడు వృషభానుడు, ఆమెకి కీర్తితో వివాహం అవుతుంది. వాళ్ళిద్దరికి సంతానం లేరు. వాళ్ళు ఎంతో ఆతృత పడుతున్న సంతానం గురించి. కాబట్టి కీర్తిదేవి ఏం చెప్తుందంటే, మీకు కాళికాదేవి చాలా ప్రియమైనటువంటి దేవి కదా, కాబట్టి ఆమె గురించి మీరు ప్రార్థించండి, ఆమె మేము అనుగ్రహించని చెప్తున్నాను. చెప్తే కాళికాదేవి గురించి వృషభానుడు చాలా చాలా తపస్సు చేస్తాడు. చాలా చేస్తే కాళికాదేవి ప్రత్యక్షమవుతుంది. ఏ వృషభాను, నువ్వు నానామని చెప్పించడం కాదు అంటే హరే కృష్ణ మహామంత్రం అప్పుడే ఉందన్నమాట. కాళికాదేవి ఏం చెప్తుంది వృషభానుడితో, నువ్వు భగవంతుని యొక్క నామాన్ని జపించడం ద్వారా నీ కోరిక పరిపూర్ణం అవుతుందని చెప్పి సంతదానం అయిపోతుంది కాళికాదేవి. అప్పుడు ఈ వృషభానుడు కాళికాదేవి యొక్క మాట ఆలకించి ఆయన అలాగా అడవి నడుచుకుంటూ వస్తే అక్కడ క్రతువు అనేటి ఒక ముని ఉంటాడు. ముని మహా తపస్వి. ఆ ముని దగ్గర శరణాగతి అయితే అప్పుడు ముని ఆయనకి భగవంతు నామాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, నువ్వు ఈ మంత్రాన్ని నిరంతరం జపించు, నీ ఇష్టాభిసిద్ధి లభిస్తుందని ఆ ముని వృషభానుడికి హరే కృష్ణ మహామంత్రం ఉపదేశిస్తాడు. ఇది చాలా చాలా శక్తివంతమైన మంత్రము. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా నీకు సకల మనోవాంఛలు నెరవేరుతాయి. సాక్షాత్తు బ్రహ్మదేవుడు మహాశివుడు కూడా జపిస్తున్నటువంటి భగవంతుని యొక్క నామం ఈ హరే కృష్ణ మహామంత్రం అని ఆ క్రతువు వృషభానుడు చెప్తారు. వృషభానుడు అదే నామాన్ని జపించుకుంటూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఆ నామాన్ని జపిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ యొక్క మళ్ళీ కాళికాదేవి ప్రత్యక్షమయ్యి ఒక బంగారు గుడ్డు తేజోవంతమైన ఒక అండాన్ని తెచ్చి వృషభానుడికి ఇస్తుంది అన్నమాట. ఇది నువ్వు ఇంట్లో పెట్టుకుని హరే కృష్ణ మహామంత్రం నిరంతరం జపించు, శుభం జరుగుతుందని చెప్తున్నాను. ఆయన ఆ యొక్క బంగారు అండాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆయన నిరంతరం నామాన్ని చెప్పించి కొన్నాళ్ళకి ఆ గుడ్డి ఇడిసి అందులోంచి రాధారాణి ఆవిర్భవిస్తుంది. ఇలా
అదేవిధంగా వృషభానుడు ఇంకొక కల్పంలో కూడా సాక్షాత్తు బ్రహ్మదేవుడిని తపస్సు చేసి రాధాకృష్ణుని మెప్పించి రాధాదేవి తన కుమార్తె జన్మించేటువంటి వరాన్ని పొందుతారు. ఈ విధంగా వృషభానుడికి ఒక సమయంలో రాధారాణి జన్మిస్తుంది. కరిగిన బంగారం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటుంది రాధారాణి. అంటే తప్తకాంచిన గౌరాంగి. బంగారాన్ని బాగా కరిగి 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 బాగా వేడి చేసుకోవాలి, దానికి రంగు పెరుగుతుంది అనమాట. ఆ రంగులో ఉంటుంది రాధారాణి. గౌరాంగి అంటే బంగారు వర్ణం అర్థం. ఆమె చాలా దేదీప్యమానంగా ఉంది, చాలా తేజస్సుతో ఉంది, కానీ కళ్ళు మూసుకుంది అన్నమాట. రాధారాణి కళ్ళు తెరవడం లేదు, నోరు మాట్లాడటం లేదు. ఈ విధంగా ఆమె చాలా అందంగా ఉంది. ఆమెకి అన్ని పరిచర్యలు చేస్తూ ఉన్నారు చిన్నపిల్లకి. అలా చేస్తూ ఉన్నప్పుడు బాధపడుతున్నారు, అరే మనకి గుడ్డి పిల్ల మూగపిల్ల జన్మించింది, ఈమెమో చాలా అందంగా ఉంది, ఏంటి భగవంతుడు మనకి ఇలా చేశాడని బాధపడుతూ ఉన్నారు వృషభానుడు కీర్తిదాన్ని. అయినప్పుడు కూడా తన సంతానం పట్ల ఉన్న ప్రేమతో ఆ పాపని అన్ని విధాలుగా సంరక్షించుకుంటూ ఉన్నారన్నమాట. ఉంటే ఒక రోజు నారదమామకి విషయం తెలిసింది, రాధారాణి ఎక్కడో కృష్ణుడు ఆవిర్భించడం, రాధారాణి కూడా ఆవిర్భవించి ఉంటుందనే ఉద్దేశంతో ఆయన అంతా వందనంతా వెళ్తూ ఉన్నాడు అనమాట. నిలుక్కుంటూ వచ్చి చివరికి వృషభానుడి ఇంటికి వచ్చాడు. వస్తే నారదమామని వచ్చాడు కాబట్టి అందరూ కూడా ఆయన ప్రణామాలు చేసి ఆయన పాదాలు కడిగి ధూపదీపాలు అన్ని ఇచ్చి గౌరవించి ఆసనం ఇచ్చి చెప్పిన తర్వాత నారదమామని అడుగుతాడు, ఏంటి అందరూ క్షోభమైన క్షేమమైన అంతా అడుగుతారు అన్నమాట. అంత క్షేమం అంటారు. అందరూ సంతానం వచ్చి ఆయనకి సంతానం ఆశీర్వాదం తీసుకుంటారు, సాత్విక ఆశీర్వాదం. నారదమాము నాకే శుభమస్తు అని చెప్పేసి వెళ్ళిపోతుంటే నారదమాముని నాకు వీళ్ళే కాకుండా ఇంకొక సంతానం కూడా ఉంది, ఆ సంతానము అసలు మాట్లాడదు, వినదు, ఏం కొళ్ళు మూసుకుని ఉంటుంది, అసలు పుట్టి గుడ్డి పుట్టి మూగ అని చెప్తారనమాట. చెవిటి మూగ గుడ్డి అని చెప్తారనమాట. నారదమాముని ఓకే నేను సార్ చూస్తానంటాడు అనమాట. నారదమాముని వంటగది లోపలికి వస్తాడు. అది చాలా దేదీప్యమానంగా ఉంది. నారదమామునికి అర్థమైంది వీడెవరు సాధారణ స్త్రీ కాదన్న ఉద్దేశంతో అర్థమయ్యింది. ఆమె నానా రకాలుగా ప్రార్థిస్తాడు. అప్పుడు ప్రార్థిస్తే ఆ బాల్య రూపం నుంచి రాధారాణి ప్రత్యక్షమయ్యి, ఏ నారద, ఇది నా యొక్క రహస్యమైన అవతారము, నువ్వు ఎవరికి ఈ విషయం చెప్పకు, నేను సమయం వచ్చిన నా కళ్ళు తెరుస్తాను, నా భక్తుడు కాబట్టి నేను నిన్ను అనుగ్రహిస్తున్నానని ఇప్పుడు రాధారాణి నారదమామని చెప్పేసి మళ్ళీ మామూలు రూపం ధరించేస్తాను. నారదమామని చాలా ఆనందంగా శుభమస్తు అని చెప్పేసి ఆశీర్వదించేసి మీ అమ్మాయికి ఏం పర్వాలేదు, ఆమె అన్ని చదువుకుంటని చెప్పేసి వచ్చేస్తాడు అన్నమాట. ఈ లోపల ఇంకోటి ఏంటంటే రాధారాణి ఏంటంటే ఆమె పుట్టి ఎన్నడైనప్పుడు కూడా ఆహారం కూడా తింటలేదు. ఆమె ఆహారం తింటం లేదు, చూడటం లేదు, వినడం లేదు, మాట్లాడటం లేదు. ఈ విధంగా జరిగినప్పుడు ఒకరోజు యశోదమాత, నందమహారాజు, మన కథానాయకుడు శ్రీకృష్ణ భగవానుడు పిల్లవాడు, చిన్న పిల్లవాడు అన్నమాట, ఇంకా పాకుతూ నడుస్తూ ఉన్నాడు. అందరూ కూడా వృషభానుడి ఇంటికి వస్తారు. వృషభానుడు నందమహారాజు స్నేహితులు ఇంటికి వస్తారు. ఇంటికి వస్తే స్నేహితులు పిల్లలు ఏం చేస్తారు, మన పిల్లలు ఉన్నారు అనుకో, పిల్లల దగ్గర కూర్చోబెట్టి పెద్దలు మాట్లాడుకుంటుంటారు కదా. అలాగా నందమహారాజు, యశోదమాత, కీర్తిద, వృషభానుడు ఏదో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది అలాగే ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కృష్ణుడు స్లోగా నడుచుకుంటూ ఈ లోపల కృష్ణుడికి ఏదో పెట్టారు, తింటున్నాడు అన్నమాట. ఏదో బౌల్లో పెట్టారు, తింటూ ఉన్నాడు. ఆ బౌల్ పట్టుకుని నడుచుకుంటూ చివరికి రాధారాణి రూమ్లోకి వచ్చాడు. రూమ్లోకి వచ్చిన మరుక్షణమే ఆ రాధారాణి ముఖం పెట్టి ఇలా చూస్తున్నాడు అనమాట. వెంటనే రాధారాణి తన కమల పత్రాన్ని పక్కన తెరిచింది అన్నమాట. ఎందుకు రాధారాణి అప్పటి వరకు కొలు తెరలేదంటే, నేను కృష్ణుని తప్పించి మొట్టమొదటిసారి ఎవరిని చూడను అన్నది ఆమె నిర్ణయం అన్నమాట. అంటే దాన్ని బట్టి ఆమె ఎంత భక్తురాలో చూడండి. కృష్ణుని తప్పించి మొదటిసారి ఎవరిని చూడను, నేను కృష్ణుని చూడాలి. అప్పుడు కృష్ణుడు తింటున్న ఆహారాన్ని తీసుకొచ్చి కొద్దిగా రాధారాణి నోట్లో పెట్టి అప్పుడు తింటూ మొదలెట్టింది అన్నమాట. అంటే ఆమె కృష్ణ ప్రసాదాన్ని, కృష్ణ దర్శనాన్ని పొందితే గాని ఆమె కొళ్ళు తెరవలేదు, నోరు తెరవలేదు అన్నమాట. అప్పుడు చూసి అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి 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 ఏంటి. అక్కడి నుంచి రాజారాణి మామూలుగా భగవంతుడితో ఆమె
ఎదుగుతూ ఉంటారు, అది చేస్తుంటారు. ఈ విధంగా రాధారాణి ఆమె పుట్టిన మరుక్షణమే రాధారాణి గోలోక బృందావనంలో కృష్ణుడు ఒంటరిగా ఉంటాడు, ఇప్పుడు ఉండేవాడు. ఆయన నుంచి అన్ని రకాల సృష్టి వచ్చినాయి అన్నమాట. ఆమె ఎడమభాగం నుంచి ఒక రూపం వచ్చింది, ఆ రూపం రాధారాణి. రాధారాణి యొక్క రూపం ఏంటంటే కృష్ణుడు యొక్క మనసు ఏ విధంగా ఉంటుందో అదే రూపం అంటే రాధారాణి. ఇప్పుడు మనం ఉంటాము, మన మనసులో ఊహించుకుంటాం కదా, అలా చేయలేము, ఇలా చేస్తే ఆనందంగా ఉంటాను అనుకుంటాం అనుకో. మనం అలా అనుకున్నటువంటి రూపమే, ఏం చేస్తే నేను ఆనందంగా ఉంటాను అనుకున్న రూపమే శ్రీమతి రాధారాణి అన్నమాట. అందుకే కృష్ణుడు ఆనందంగా ఉండడానికి కృష్ణుడు ఏం కదా చేస్తూ ఉంటాను. మరి కృష్ణుడి దగ్గర నుంచి ఎడమభాగం వచ్చిన మరుక్షణమే ఏం చేసింది, వెంటనే ఆ రాసమంతా పరిగెడుతూ ఉంది. పరిగెట్టి పుష్పాలు తెచ్చి కోసేసి భగవంతుడి పాదపదంగా అర్పించేసింది. రాధా అంటే అంటే రాసమండలం, దా అంటే దావనం అంటే పరిగెట్టడం అన్నమాట. రాసమంతా పరిగెడుతుంది, అందుకే రాధా అని పేరు వచ్చిందండి. ఈ విధంగా రాధారాణి భౌతిక జగత్తుకి ఆరోపించడానికి ఆ విధంగా కారణం కృష్ణుడు వస్తారు కాబట్టి, కృష్ణుడి సాంగత్యం ఇవ్వడానికి, కృష్ణుని ఆనందింపజేయడానికి, కృష్ణుడి యొక్క ప్లాన్ ప్రకారము శ్రీమతి రాధారాణి ఈ భౌతిక జగత్తుకు వచ్చింది. కానీ కృష్ణుడు ఎదుగుతున్నాడు, రాధారాణి ఎదుగుతున్నారు, కానీ కృష్ణుడికి రాధారాణికి వివాహం కాలేదు. ఇద్దరికి వివాహం కాలేదు, ఇద్దరు లవర్స్ అన్నమాట. రాధారాణికి అభిమన్యుడి ఒక వ్యక్తితో వివాహం అవుతుంది. ఆ వ్యక్తి మరి శ్రీరాముడు శపించాడు కదా, నువ్వు మానవుని వివాహం చేసుకోని. ఆ వ్యక్తే అభిమన్యుడు. మనం డౌట్ రావచ్చు, మరి కృష్ణుడు రాధారాణి అసలు ఇద్దరు ఇరలేనటువంటి బంధం కదా వాళ్ళది, మరి అభిమన్యుడు ఎలా వివాహం చేస్తున్నాడు? ఆ అభిమన్యు కూడా కృష్ణుడే. రాధారాణిని కృష్ణుడు తప్పించి వేరే వాళ్ళు ఎవరో కూడా సమీపించలేరు అసలు. ఆయన ఒక లీల చేయడానికి వచ్చాడు, అభిమన్యు రూపంలో కృష్ణుడు లీల చేయడానికి వచ్చాడు అనమాట. ఈ విధంగా అభిమన్యు అనే వ్యక్తితో రాధారాణికి వివాహం అవుతుంది. వివాహం అయినప్పటికీ కూడా రాధారాణికి కృష్ణుడు అంటే ఎంతో ప్రేమ. నిరంతరం కూడా కృష్ణుడిని కృష్ణ 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 అనుకుంటూ ఎన్నో రకాల కృష్ణుడిని సేవించుకుంటూ ఉంటుందన్నమాట. కానీ ఇది జటిల కుటిల అనేటువంటి రాధారాణికి ఆడవాడు సత్గారు ఉంటారు అనమాట. జటిల కుటిల పేర్లు. వాళ్ళిద్దరికి కృష్ణుడితో కన్నా అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అసలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. అంటే ఇదంతా కూడా మన భౌతికమైనటువంటి మన భావాలతో చూడకూడదు. భగవంతుని లీలలు మనం చేసుకునేటువంటి అక్రమ సంబంధాలు, కామలోపాలు కాదు భగవంతుడి. అది దివ్యమైనటువంటి భగవంతుని యొక్క ఆధ్యాత్మిక లీలలు అన్నమాట. పరకీయ భావం, అసలు పరకీయ భావం భగవంతుడు ఉంది, అందుకే మనలో కూడా ఉంది. అందుకే మనకి భార్య ఉన్నప్పటికి కూడా వేరే స్త్రీతో కూడా మనం ఆనందంగా ఉండడం కారణం ఏంటి? పరకీయ భావం. మనం భగవంతుడికి అంశమేం కాబట్టి ఆ యొక్క భావం మనలో కూడా ఉంటుంది. అది ఒక మానసిక ఆనంద రూపం అన్నమాట. అది పరకీయ భావం అన్నది. పరాయి స్త్రీతో, భార్యతో కాకుండా పరాయి స్త్రీతో వెతకాలనేది కూడా ఒక పరకీయ భావం అంటారన్నమాట. అది ఒక శృంగార రసం. అది యాక్చువల్లీ అందుకు భగవంతుడు సకల రసాలని అనుభవించేటువంటి స్వరూపుడు ఆయన కాబట్టి ఆ రసం అనుభవించడానికి రాధారాణి ఆ విధంగా భగవంతుని యొక్క శరీరం నుంచి ఏర్పడింది అని. ఈ విధంగా అభిమన్యు వివాహం అయింది. ఈ అభిమన్యు కూడా చాలా చాలా టెన్షన్తో ఉన్నాడు. కృష్ణుడు మా రాధాదేవిని, మా రాధారాణిని ఆయన నిరంతరం కూడా వెంటాడుతూ ఉన్నాడు, ఆమెను ఏడిపిస్తూ ఉన్నాడు, ఆమెను బాధ పెడుతూ ఉన్నాడు, అది ఇది అని చాలా చాలా గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. ఈ జటిల కుటిలో కూడా ఈ నిరంతరం అభిమన్యుకి రాధ అలా చేసింది, ఇలా చేసింది, కృష్ణుడితో అక్కడ ఉంది, ఇక్కడ ఉంది చెప్తుంటారు అన్నమాట. రోజు కుంజ విహారి, మన పాట పాడతాం కదా, జయరాధ మాధవ కుంజ విహారి. కుంజ అంటే ఏంటంటే ఒక పుష్పాలతో కూడినటువంటి లతలతో చేసినటువంటి ఒక గూడె అన్నమాట. దాన్ని కుంజమ అంటారు. గూడె అంటే మనం ఈ పుష్పాలతో ఒక గూడులా ఉంటుంది అన్నమాట. అవి కుంజాలు.
ఒక కుంజంలో ఒక్కొక్క గోపిక స్త్రీ ఉండి కృష్ణుడికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వంటకాలు చేసుకుని తెచ్చి పూలదండ గుచ్చి, అంటే కృష్ణుడు ఏ కుంజంలో ప్రవేశిస్తాడో ఎవరికి తెలియదు. ఏ కుంజంలోకి వస్తే ఆ కుంజంలో వెంటనే గోపిక ఏం చేస్తే కృష్ణుడు వెంటనే దండ వేసి ఆయనకి ప్రసాదాలు పెట్టి ఆయనతో సరసరబలు ఆడుతూ ఉంటుంది అన్నమాట. ఆయన కృష్ణుడు ఇష్టం. అది కృష్ణుడు ఎవరింటికి వస్తారో తెలియదు, ఏ కుంజంలోకి వస్తారో తెలియదు. కుంజ విహారి అన్నమాట. అలా ప్రతి కుంజంలో వివరిస్తూ ఉంటాడు ఆయన. ఇంక జయ రాధా మాధవ కుంజ విహారి. ఇది ఇంకో కుంజంలో రాధారాణి కృష్ణుని చేవిస్తూ ఉంది. ఇది కుటిలో చూసింది, వెళ్ళి అన్నగారు చెప్పింది, అన్నయ్య అన్నయ్య అక్కడ రాధార వదిలి కృష్ణునితో ఆ కుంజంలో సరసపాలు ఆడుతూ ఉంది, నువ్వు వెళ్ళి నువ్వు గడ్డండి పట్టుకుని కృష్ణుడితో శిక్షించు అది అంటారు అన్నమాట. అప్పుడు కర్ర పెట్టుకుని అలా చేసాడా అని కృష్ణుడు తిట్టుకుంటా వస్తాడనమాట. అభిమన్యుడు అక్కడికి వచ్చేసాడు. ఇంకా లోపలికి వస్తాడనగా కృష్ణుడు దుర్గాదేవి ఆశ్రమంలో మారిపోయాడు అనమాట. రాధారాణి ఆ యొక్క దుర్గాదేవి యొక్క పాదపద్మాలు సేవిస్తుంది అన్నమాట. ఈ అభిమన్యుడికి దుర్గాదేవిని చాలా ఇష్టం, కాళికాదేవి భక్తులు అన్నమాట. ఎప్పుడైతే లోపలికి వచ్చాడో కాళికాదేవి కూర్చుని ఉంది, అక్కడ రాధారాణి ఆమె యొక్క పాదపద్మాలు సేవిస్తుంది. అభిమన్యు చూసి, అరే నా భార్య ఎంత మంచిది, నాకు ప్రియమైన దేవత కాళికాదేవిని పూజిస్తూ ఉంది, మా సిల్లిట్ ఇలా చెప్పిందని ఉద్దేశంతో అక్కడ ముందు వెనకెళ్ళిపోతాడు అన్నమాట. వెనకెళ్ళిపోయిన మరొక కృష్ణుడు తన రూపం ధరిస్తాడు. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కొన్ని లీలలు జరిగిన తర్వాత అభిమన్యు ఒక ప్లాన్ వేస్తాడు. ఇక్కడ ఉంటే బృందావనంలో ఉంటే కృష్ణుడు చాలా చాలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, నేను మధుర వెళ్ళిపోతాను, మా భార్యని మా ఫ్యామిలీని చూసి మధుర వెళ్ళిపోతాను ఉద్దేశంతో అభిమన్యు ప్లాన్ వేస్తాడు. ప్లాన్ వేస్తే రాధారాణి చాలా బాధపడుతుంది. ఏ కృష్ణ, మళ్ళీ నీ సాంగత్యాన్ని పొందే అవకాశం నాకు లేదయ్యా, ఇక నా భర్త ఈ విధంగా ఆయన మధుర వెళ్ళిపోవడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాడు, భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ ఉండాలి కదా, నేను మీతో సాంగత్యం చేసే అవకాశం లేదు, నాకు నీ మీద ప్రేమ తగ్గడం లేదు, నేను ఏం చేయాలి అర్థం కావటం లేదని బాధపడుతూ ఉంటారు రాధారాణి. బాధపడుతూ ఉన్నప్పుడు ఓకే నువ్వేమి బాధపడకు, నేను అన్ని చూసుకుంటాను శ్రీకృష్ణుడు చెప్తాడు అన్నమాట. చెప్తే ఒకరోజు అభిమన్యు కాళికాదేవి గుళ్ళోకి వస్తాడు. అప్పుడు భగవంతుడు కాళికాదేవి వెనకాల నక్కి, ఏ అభిమన్యు నువ్వు వృందావనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావంట, వృందావనం విడిచిపెట్టి వెళ్ళనాక లేదు, నువ్వు వృందావనంలో ఉండాలి, నేను నీ ప్రియమైన దేవతను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు వెళ్ళనాక లేదు, మొదలు వెళ్ళనాక లేదు, వెళితే నీ ప్రాణం పోద్ది అని దుర్గాదేవి మాటలు వినపడతాయి అన్నమాట. అమ్మని భయం వేసేస్తుంది. అరే ఏంటి మా దుర్గమ్మదేవి తెలిసిపోయింది నేను మధుర వెళ్తానని, ఆమె వెళ్ళదని చెప్పింది కాబట్టి నేను ఎప్పుడు ఇంకా మధుర వెళ్ళను, బృందావనం ఉంటానంటారు అనమాట. ఆ విధంగా కృష్ణుడు మానేసి మళ్ళీ అభిమన్యు మధుర వెళ్లకుండా బృందావనంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తాడు. ఈ రాధారాణి ఏంటంటే నిరంతరం కృష్ణుడితో అనేక రకాల లీలలు చేస్తుంది. ఒకరోజు యశోదమాత ఇంటి దగ్గర రాధారాణి కృష్ణుడు ఆడుకుంటుంది, నృత్యం చేస్తుంది అన్నమాట. చేస్తూ ఉంటే యశోదమాత చూసింది, అరే మా కృష్ణుడు నిద్ర లేకుండా చేసేస్తుంది ఇది రాధా అని అంటున్నా అనుకుని వచ్చే, రాధా నువ్వెందుకు కృష్ణుడికి రెస్ట్ లేకుండా చేసేస్తున్నావు, కృష్ణుడు నిరంతరం నీతో ఆడుకున్నా చేస్తున్నావు, నా కుమారుడు అలసిపోయి ఉన్నాడు, రెస్ట్ లేదంటే నీ కుమారుడు ఏం కాదు, ఈ కృష్ణుడు వేరు, నీ కృష్ణుడు నీ దగ్గర ఉన్నాడు అంటారు అన్నమాట. అంటే యశోదమాత రూమ్లో చూస్తులకి రూమ్లో కృష్ణుడు పడుకుని ఉన్నాడు. కృష్ణుడు రాధారాణితో ఆడుతూ ఉన్నాడు అనమాట, చాలా ఆనందంగా ఉన్నాడు అనమాట. ఒంట్లోకి యశోదమాతకి ఏంటంటే కృష్ణుడు ఎప్పుడు ఆనందంగా కావాలి. ఈ కృష్ణుడు రాధారాణితో కృష్ణుడు చాలా ఆనందంగా నవ్వుతూ కీరంతలు కొడుతూ ఉన్నాడు. అరే నా కొడుకు కూడా కృష్ణుడు కూడా ఎలాగే ఆనందంగా ఉండాలని కృష్ణుడు లేపి, కృష్ణ నువ్వు కూడా రాధారాణి దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా కృష్ణుడు ఆడుకో, మా కృష్ణుడు కూడా ఆడించు, మా కృష్ణుడు ఆడుకో రాధారాణి అని చెప్తుంది అన్నమాట. అప్పుడు లేదు నేను మీ కృష్ణుడు ఆడుకోను, మా కృష్ణుడు నీ కృష్ణుడే, మళ్ళీ కృష్ణుడికి ఏమైతే మళ్ళీ నన్ను గోల పెడతావు, మళ్ళీ నన్ను రకరకాల మాట్లాడుతావు, నేను ఒప్పుకోను అంటే లేదు నేను అటువంటిది ఏం జరగదు, నువ్వు దయచేసి నా కృష్ణుడితో ఆడుకొని చెప్తుంది అనమాట. అంటే ఓకే అని కృష్ణుడు వస్తాడు, కృష్ణుడితో ఆడుకుంటారు అనమాట. ఇద్దరు ఆడుకుని మనం ఆడుకున్న తర్వాత ఇద్దరు కృష్ణుడు ఒకే కృష్ణుడు అయిపోతారు అనమాట. అప్పుడు యశోదమాత ఏది నా కృష్ణుడు ఏమి నీ కృష్ణుడు దగ్గర వెళ్ళిపోతుందంటే గోలెడతారు, అరే నా కృష్ణుడు ఇద్దరు ఇక్కడికి వచ్చేది కదా, ఇక్కడ లేడు, ఒకే కృష్ణుడు అంటే లేదు ఈ కృష్ణుడు నా కృష్ణుడు, నీ కృష్ణుడు ఏమో నాకు తెలియదు అని చెప్తుంది అనమాట. యశోదమాత రోధిస్తుంది, కృష్ణ 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 రోధిస్తే అప్పుడు మళ్ళీ కృష్ణుడు యశోదమాత యొక్క బాధ చూడలేక రాధారాణి ఒప్పించి మళ్ళీ ఆ కృష్ణుడు కూడా వచ్చేసి అమ్మని ఆమె మళ్ళీ
తడతాడనమాట. అప్పుడు కృష్ణ వచ్చావని అప్పుడు ఆమె ఆనందిస్తాను. ఈ విధంగా కృష్ణుడు రాధారాణి వాళ్ళు ఎటర్నల్లో దంపతులు. వాళ్ళు ఈ భౌతిక జీవితంలో లీల చేయడానికి తప్పించి వాళ్ళకి వేరే ప్రమేయం కానీ ఏమీ లేదు. శాశ్వతమైనటువంటి ప్రేమికులు, శాశ్వతమైనటువంటి దంపతులు వాళ్ళు, ఆది దంపతులు వాళ్ళు. కాబట్టి భౌతిక జీవితంలో లీల చేయడానికి వచ్చారు అంతే వాళ్ళు. రాధారాణి చిన్నప్పుడు దుర్వాస మహామునికి సేవలు చేస్తుంది. సేవలు చేస్తే దుర్వాస మహాముని చాలా కోపిస్తే చాలా అన్నీ అశుతోషుడు అన్నమాట, అన్నీ మెప్పించేస్తాడు అందరినీ. ఈ రాధారాణి చిన్నపిల్ల సేవ చేసింది. ఏమన్నా స్వామి ఇంటికి వస్తే చిన్నపిల్లని కానీ కన్నెపిల్లని కానీ వాళ్ళకి సేవకిస్తారు. వయసు వచ్చిన పిల్ల కానీ చిన్నపిల్ల కానీ. ఎందుకంటే ఆ సాధువుకి సేవలు చేయడానికి, ఆయనకు కావాల్సిన ఆహారం వండడానికి, బట్టలు ఉతకడానికి, ఆయన కాలు పిసకడానికి, ఆయన ఇసుక ఇసరడానికి అని ఇస్తారు. అప్పుడు సాధువు ఆ విధంగా ఆడపిల్ల తన దగ్గర ఉన్నప్పుడు కూడా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుని వాళ్ళకి వరం ఇచ్చి ఆశీర్వదించేవాడు అనమాట. ఆశీర్వదిస్తే ఆ యొక్క కన్యకి మంచి భర్త వచ్చేవాడు, మంచి భవిష్యత్తు ఉండేది అన్నమాట. అందుకు ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా సాధువు వస్తే సాధువు సేవకు ఏకాంతంగా ఆయన సేవ చేయడానికి ఈ పిల్లల్ని పంపించి అంత నమ్మకం సాధువుల పట్ల. ఈ దుర్వాసమామని వచ్చినప్పుడు ఈ రాధారాన్ని కూడా ఇస్తారు, సేవకి ఇస్తే దుర్వాసమానికి చాలా బాగా సేవ చేస్తారు. రాధారాన్ని ఎంతో బాగా సేవ చేస్తూ మంచి మంచి ఆహారం వండి పెడతాను అన్నమాట. దుర్వాసమామం చాలా సంతృప్తి చెంది ఏ రాధే, నీ చేతి వంట ఎవరు తింటే వాళ్ళు పూర్ణ హాయస్సు, పూర్ణ ఆనందాన్ని పొందుతారని వరమిస్తాడు అన్నమాట రాధారాణి. రాధారాణి ఆమె ఆయనకు ఆశీర్వాదం తీసుకుంటుంది, దుర్వాసమామని వెళ్ళిపోతాడు అన్నమాట. కొన్నాళ్ళకి ఈ విషయం యశోదమాతకు తెలుస్తుంది. రాధారాణి చేతి వంట తింటే ఆమె చేతి వంట తిన్న పురుషుడికి పూర్ణ ఆయుస్సు, ఆరోగ్యము, ఆనందం లభిస్తాయంట. తప్పకుండా మా కృష్ణుడికి పూర్ణ ఆయుస్సు, ఆరోగ్యం, ఆనందం లభించాలి అని రాధారాణి పిలుస్తుంది. ఏ రాధే, నువ్వు మా కృష్ణుడికి వంట చేయొచ్చు కదంటే, ఏంటి వంట చేయడానికి మేము వంట వాళ్ళం ఏంటి, మీ కృష్ణుడికి నీకు వంట చేయడానికి నేను చేయను అంటది అన్నమాట. అది కాదు రాధా, నువ్వు చేస్తే బాగుండు. నేను చేయను, మేము రాజులమే, మాకు సామ్రాజ్యం ఉంది, మేము చెయ్యము అని చెప్తున్నాను. ఇలా ఇన్ని రకాల ప్రాధాన్యపడ్డప్పుడు కూడా యశోదమాత రాధారాణి, నేను వంట చేయను, మేమేమి మీ బానిసలం కాదు, మీ దాసులం కాదు, కృష్ణుడు తింటే నాకేంటి, తినకపోతే నాకేంటి, నేను చేయను అంటది అన్నమాట. చివరికి కాలు పట్టుకోవడానికి ట్రై చేస్తారు సార్. అప్పుడు రాధారాణి అప్పుడు నవ్వుతూ ఓకే నేను చేసి పెడతానని కృష్ణుడికి రోజు వచ్చి ఆమెకి కృష్ణుడికి వంట చేసి పెడుతుంది రాధారాణి. మరి కృష్ణుడికి రాధారాణి వంట చేసినప్పుడు ఎలా చేస్తుంది? మనకులాగా ఒకే కూర వారానికి 2-3 రోజులు వండదన్నమాట. ఒక్కసారి వండినటువంటి కూర మళ్ళీ జీవితంలో ఎప్పుడు వండదన్నమాట రాధారాణి. ఒక్కసారి ఒక కూర వండింది అనుకోండి, మళ్ళీ ఎప్పుడు రిపీట్ కాదు అది. అంటే దాని అర్థం ఏంటి? ఆమెకి అన్ని రకాల వంటలు వచ్చు రాధారాణికి. ఆ విధంగా కృష్ణుడికి ఆమె ఆనందంగా వంటలు చేసుకుంటుంది. ఇప్పుడు ఎవరైతే వంటలు చేస్తారో కూడా వాళ్ళందరూ కూడా రాధారాణి యొక్క చిలికెత్తుల కింద లెక్క అన్నమాట. ఎవరైతే భగవంతుడికి ఈ రాజభోగాన్ని లేకపోతే ఈ మహాభోగాన్ని పెడుతూ ఉన్నారో అంటే అంత అద్భుతమైన సేవ అన్నమాట. వైకుంఠ లోకంలో కూడా నారాయణకి లక్ష్మీదేవి వంటలు చేసి పెడుతూ, యశోదమాత కూడా కృష్ణుడు వంటలు చేసి పెడుతుంది, దేవకిదేవి వంటలు చేసి పెడుతుంది. అంటే భగవంతుడు వంట చేయబడినది మహా అద్భుతమైనటువంటి ఒక దివ్య కర్మది, మామూలు కాదు. ఈ విధంగా రాధారాణి కృష్ణుడికి ఎన్నో రకాల వంటలు చేసి పెడుతుంది. ఇంకా ఎన్నో రకాలైనటువంటి దివ్యలీలలో రాధాకృష్ణ చేస్తూ ఉంటారు. ఓ రోజు కృష్ణుడు ఒక రాక్షస రూపంలో వృషభాన్ని సంహరిస్తాడు అన్నమాట. వృతాసురుడు సంహరిస్తే రాధారాణి చెలికత్తు తిరుగుతూ ఉన్నప్పుడు అరే ఈ కృష్ణుడు పరమ పాపి, ఒక గోవును సంహరించాడు కాబట్టి కృష్ణుడికి ఎవరు వెళ్ళకండి, మనకు అంత పాపం వచ్చేస్తారు రాధారాణి అంటుంటుంది అన్నమాట. ఏడిపిస్తుంది, కృష్ణుని ఏడిపిస్తుంది. అరే నేను అది సంహరించింది ఒక రాక్షసుంటే, నువ్వు రాక్షసురావుని ఎవరు సంహరించినప్పటికీ కూడా ఒక ఎద్దు వృషభమే కదా, వృషభాసురుని సంహరించే కదా, అది వృషభమే కాబట్టి నువ్వు గోహత్య పాపం ఉంది నీకు, ఈ దగ్గర ఎవరు వెళ్ళకండి మహాపాపం అది అంటే అంటుంది. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేస్తే నేను పవిత్రం అవుతుంది అంటదన్నమాట.
అంటే నువ్వు సకల తీర్థాల్లో స్నానం చేస్తే పవిత్రం అవుతావు అని చెప్తాడు అనమాట. చెప్తున్నాడు రాధారాణి. అప్పుడు వెంటనే కృష్ణుడు తన కాలుతో ఒక ఇలాగ తొందంత మనంతో తొందంతే పెద్ద కుండం ఏర్పడుతుంది అనమాట. ఆ కుండంలోనికి అన్నీ కృష్ణుడు సమస్త తీర్థాలను ఆహ్వానిస్తాడు. మొత్తం ఏదైతే పుణ్యతీర్థం అన్ని తీర్థాలు వచ్చి ఆ యొక్క శ్యామకుండకు వస్తాయి. అప్పుడు అన్నీ శ్యామకుండకు దిగి కృష్ణుడు స్నానం చేస్తాడు. ఓకే, నేను చాలా పవిత్రం అయిపోయాను, ఆ గోవింద పాపం నుంచి బయటపడ్డాను. కానీ విన్నవారు చూసిన వాళ్ళు కూడా కలిసిన వాళ్ళు కూడా పాపం వస్తుంది, కాబట్టి మీకు గోహత్య పాపం వచ్చింది, కాబట్టి మీరు పాపాత్మ కృష్ణుడు అన్నమాట. కాబట్టి మీరు మీ పాపం పోవడానికి ఈ యొక్క శ్యామకుండ స్నానం చేయని చెప్తారు కృష్ణుడు. లేదు లేదు, నీ పాపం అంతా కుండంలో ఉంది, పాపం చేస్తే మా పాపం పోదు, మేమే కుండం తయారు చేసుకుంటామని ఆ రాధారాణి తన చేతిలో కడియం తీసి కడియంతో కుండం తవ్వుతూ మాట్లాడతాను. కంకణ కుండ అంటారు దాన్ని, కంకణంతో తవ్వుతాను. ఆ గోపకుతులు అందరూ కూడా పెద్ద కుండాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ నీళ్ళు ఏర్పాటు చేస్తే మరి నీళ్ళు కావాలి కదా. కృష్ణుడు దేవదేవుడు కాబట్టి ఆదేశిస్తే అన్ని రకాల నదులు కింద వచ్చేసినాయి. అప్పుడు కృష్ణుడు అంటాడు, కావాలంటే నా కుండలో తీసుకున్నంటే మేము వద్దు, మీ కుండలో తీసుకోము, మేము మానసి గంగ నుంచి కుండలతో మోసుకొచ్చి పోతాం. ఎన్నాళ్ళు పోతారు వాళ్ళ కుండలతోటి మోసి మోసి అలసిపోతారన్నమాట. అలసిపోతే అప్పుడు కృష్ణుడు ఆ తీర్థాలని మళ్ళీ స్మరించి మీరు రాధారాన్ని ప్రార్థించండి, మేము ప్రవేశిస్తామని చెప్పంటే ఆ తీర్థాలు వెళ్ళి రాధారాన్ని ప్రాధాయపడితే అప్పుడు అనుమతిస్తూ ఓకే మీరు కూడా ఈ కుండలో ప్రవేశించండి. అప్పుడు ప్రవేశించిన తర్వాత రాధారాణి దగ్గర స్నానం చేస్తున్నారు. తర్వాత మళ్ళీ రాధారాణి వచ్చి మళ్ళీ కృష్ణుడిని రాధకుండకు లాగుతుందన్నమాట. అప్పుడు స్వామి చెప్తాడు, ఏ రాధే, ప్రపంచంలో ఈ సృష్టిలో నుండి సమస్త తీర్థాల కన్నా ప్రసిద్ధమైన ఏంటంటే ఈ రాధాకుండు. ఇందులో ఎవరైతే ఒక నీటి బిందున తల మీద పడితే వాడి పరమ పవిత్రమై మోక్షాన్ని పొందుతాడు. ఇది నాకు పరమ ప్రియమైనటువంటి కుండము రాధాకుండము అని. అదేవిధంగా రాధారాణి శ్యామకుండాన్ని కూడా, శ్యామకుండం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. దీంట్లో ఎవరు స్నానం చేసినా వాళ్ళకి ఎంతో ప్రియం అవుతారని. ఈ విధంగా రాధాకుండు శ్యామకుండు పక్క పక్కలో ఉంటాయి. ఆ విధంగా రాధాకుండు శ్యామకుండు ఇప్పటికీ మనకి బృందావనంలో అవి ఆవర్తిస్తున్నాయి. అందులో ఎంతో పవిత్రమైన భావంతో మనం స్నానం చేయాలి. ఈ విధంగా రాధారాణి ఇంకా ఎన్నో దివ్యమైనటువంటి లీలలో చేసిందన్నమాట. కానీ ఈ విధంగా రాధారాణి దివ్యమైన లీలలు చేస్తూ ఉన్నప్పుడు సాధారణంగా జరిగేది కదా అంతా. ఈ యొక్క బృందావనం ఉన్నటువంటి స్త్రీలు అందరూ కూడా శివులు కోరుకుంటారు అనమాట. రాధారాణి కృష్ణుతో అలా చేస్తుంది, ఎలా చేస్తుంది, వివాహం ఏమి అలా ఎందుకు చేస్తుంది, అని ప్రతివత కాదు, అది ఇది ఇది కృష్ణుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని రకాల మాట్లాడుతూ ఉన్నారు అనమాట. ఇది రాధారాణికి కొద్దిగా నొప్పి కలిగించింది, బాధ కలిగించింది. కానీ వాళ్ళిద్దరి ప్రేమ అద్వితీయమైనటువంటి ఒక మనోహరమైన ప్రేమ అన్నమాట. కానీ ఎవరికి అర్థం కాదు. బృందావన వాసులందరూ కూడా ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. రాధారాణికి ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా సిగ్గనిపిస్తుంది అనమాట ఆ యొక్క మాట్లాడుతూ ఉంది. అప్పుడు కృష్ణుడు ఏదో రకంగా రాధారాణి గొప్పతనాన్ని నిరూపించాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పిస్తాడు. ఇప్పుడు కృష్ణుడు సడన్ గా జ్వరం వచ్చేస్తాడు అనమాట. ఎప్పుడైతే తలనొప్పి వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది అనమాట. కృష్ణుడు పడుకుని ఉంటాడు. యశోదమాత ఆందోళన, కృష్ణుడికి చూసిన ఆందోళన అనమాట. అరే కృష్ణ ఏమైంది 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 అంటే మనం చాలా విపరీతం తలనొప్పి వచ్చేస్తుంది, జ్వరం వచ్చేసింది అని చెప్తాడు అనమాట. చెప్తే ఆమె ఏం పోకపోతే మళ్ళీ కృష్ణుడే వైద్య రూపంలో వస్తాడు అక్కడికి. వైద్య రూపంలో వచ్చి ఆయన సేవ చూస్తాడు, సేవ చేస్తాడు. బాబాయ్ కృష్ణుడికి మామూలు రోగం కాదు, చాలా పెద్ద రోగం వచ్చింది, ఇంక చాలా చాలా వైద్యం చేయాలి. వైద్యం చేయాలంటే ఇంక చాలా చాలా అద్భుతమైనటువంటి జలం కావాలి. ఆ జలాన్ని తెస్తేనే కృష్ణుడు మనం చెప్తాడో తక్కడంటారు. ఏం చెప్పండి స్వామి, ఏం చెప్పండి స్వామి అంటాను. చెప్పండి కృష్ణుడు చెప్తాడు. అప్పుడు ఆ వైద్యుడు చెప్తాడు అనమాట. ఒక తల వెంట్రుకతో నిర్మించినటువంటి ఒక బ్రిడ్జ్ కట్టి, తల వెంట్రుకతో కట్టాలి బ్రిడ్జ్. ఒక 1000 కన్నాల నుండి కడవ పట్టుకునేది. ఈ తల వెంట్రుకున్నటువంటి బ్రిడ్జిని నడుచుకుంటా వెళ్ళి ఆ 1000 కన్నాలు ఉన్నటువంటి కుండతో ఆ నదిలో నీళ్ళు తెస్తే ఆ దివ్యమైన జలంలో నేను ఔషధం కలిపి కృష్ణుడు వేస్తున్నా, కృష్ణుడు జ్వరం బదులుతున్నాను. ఇది ఎవరు చేయగలరంటే ఎవరైతే పరమ ప్రతివత అయితే ఉన్నారో వాళ్ళు మాత్రం చేయగలరు. ఒక యశోదమాత తప్పించి. మరి కృష్ణుడు తప్పించాడు యశోదమాత. అయితే కృష్ణుడు యశోద ముందు రెడీ అయిపోతుంది ఏం వెళ్తానండి. మళ్ళీ తల్లి వెళ్ళకూడదు, యశోదమాత వెళ్ళకూడదు. మిగతా ఎవరైతే పరమ ప్రతివత ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ విధంగా ఈ తల వెంట్రుకల బ్రిడ్జ్ నడుచుకుంటా వెళ్ళి 1000 కన్నాలు ఉన్నటువంటి కుండతో నీళ్లు ముంచుకుని వస్తే
ఆ నీటితో నేను వైద్యం చేస్తాను కృష్ణుడు మనకి చెప్తారని చెప్తారు అనమాట. విశ్వం వచ్చి దయచేసి ఎవరన్నా ఉంటే సాయం చేయండి, ఎవరన్నా మీరు పరమప్రతివత, మీ అందరూ పరమప్రతివత కదా, పత్ని బాగా సేవిస్తూ ఉంటారు కదా, వచ్చి మీ నీళ్ళు ఏంటంటే ఎవరికి మేము ఎలా వెళ్తాము, వెయ్యి కణాలన్న కుండతో నీళ్ళు ఎలా తెస్తాము, తరగతి గురించి ఎలా నడుచుకుంటూ వెళ్తాము, మా వల్ల కాదు మేము అంటే, అది మేము ఎవరో ప్రతివతలు కాదా అది అంటుంది అన్నమాట. అంటులోకి వాళ్ళందరూ ఏం మాట్లాడలేకపోతుంటారు. మాట్లాడలేకపోతుంటే కృష్ణుడు రాధాని సైగ చేస్తాడు వెళ్ళండి. అదే ఊర్గవయ్య స్వామి, తల వెంట్రుక విజృంభించి 1000 కన్నాల కుండతో నీళ్ళు ఎలా తెస్తాము, నేను ఎలానో అవమానం పాలవుతాను అంటాడు అనమాట. లేదు నేను ఉంటాను కదా వెళ్ళి అంటాడు అనమాట. అంటే ఎప్పుడైతే రాధారాణి ఆ తల వెంట్రుక అడుగుపెట్టిందో అది ఇలా గట్టిగా దృఢంగా అయిపోద్ది అనమాట. ఆ తల వెంట్రుక ఏమిటి భగవంతు తల వెంట్రుకలే అనుకోలేదు అనుకోండి. ఏదైతే జగన్నాథ యొక్క రూపం ఉందో అది భగవంతుడి తల వెంట్రుక రూపం. మన భగవంతుడి తల వెంట్రుకలు ఏంటి, ఈ భూమి చేతుల వృక్షాలన్నీ భగవంతునికి తల వెంట్రుకలు అన్నమాట. మన యొక్క రోమం వస్తుంది కదా, మనకి రోమాలు ఎలా వస్తాయో అలాగే భగవంతుని యొక్క రోమకు నుంచి ఈ యొక్క వృక్షాలు వస్తాయి అన్నమాట. అందుకు జగన్నాథైనటువంటి వృక్షం కూడా సాక్షాత్తు భగవంతుని స్వరూపమే, భగవంతునికి తల వెంట్రుక అన్నమాట. అప్పుడు రాధారాణి ఆ తల వెంట్రుక నడుచుకుంటూ వెళ్తుంది. నడుచుకుంటుంది. మరి ఒక సమస్య పరిష్కారం పట్టి ఇంకో రెండో సమస్య ఏంటి, 1000 కణాలు అంటే కొండ, చిన్న కణం ఉంటేనే మిగతా నీళ్ళు కారిపోతాయి. 1000 కణాలు అప్పుడు కృష్ణుడు ఆ 1000 కణంలో కుండలో ప్రవేశించి, ఆయన శాస్త్ర బావులు ఉన్నాయి కదా, ప్రతి బావుతో ఒక కణానికి అడ్జస్ట్ అయ్యేటట్టు ఇలా పట్టుకుని కూర్చోడు అనమాట. మొత్తం ప్రతి కణాలు 1000 కణాలకి కూర్చుని అప్పుడు రాధారాణి నీరు ముంచి ఆ నీళ్ళు పట్టుకుని ఆ తల వెంట్రుక బిగించి వస్తాను అన్నమాట. వచ్చి కృష్ణుడికి ఇస్తే ఆ వైద్యం చేస్తే కృష్ణుడు బతుకుతాడు, అంటే జలం తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు అన్న అయిపోతుంది, రాధారాణి చాలా ప్రతివత, పరమ ప్రతివత, పరమ ప్రతివత, పరమ ప్రతివత, పరమ ప్రతివత అందరూ కూడా అప్పుడు ఆమెని మెచ్చుకుంటారు అనమాట. ఆ విధంగా భగవంతుడు ఈ రాధారాణితో చేసినటువంటి దివ్యమైన లీలలు, ఇంకా అనంతమైనటువంటి లీలలు ఉంటాయి. అదంతా కూడా చాలా చాలా రహస్యమైనటువంటి లీలలు ఇవి కూడా. మరి రాధారాణి కృష్ణుడు ఈ విధంగా ఎన్నో లీలలు చేస్తున్నప్పుడు ఈ రాధారాణి ఓ రోజు ఒక చెరువు గొట్టున ఉంటుంది అన్నమాట. ఇంట్లో కృష్ణుడు స్నేహితులతో ఆడుకుంటున్నాడు. ఆయన స్నేహితులు కూతురు కూడా ఉంటాయి అన్నమాట. ఉంటే మేము ఈ యువతల కొట్టి సముద్ర కొట్టుకు వెళ్ళాలి, ఏంటి ఏర్పాటు చేయాలంటారు అన్నమాట. ఏం చేస్తావు అంటారు. ఏం చేస్తాను, నేను రామావతారంలో బ్రిడ్జి కట్టి అలా బ్రిడ్జి కడతాను అంటాడు అనమాట. వెళ్ళి చెప్పవయ్యా కౌరులు, నువ్వు రాముడివా, నువ్వు బ్రిడ్జి కట్టేవా, మాకేం కౌలు చెప్పేది నువ్వు అంటారు అన్నమాట. లేదు కట్టాను, ఈ ఓన రాసంటే లేదు చెప్పేవారు కౌలు అంటారు రాదని. కృష్ణుడు ఏం చేయాలి అర్థం కాదు. ఇప్పుడు అర్థం కాకపోతే ఒకే అనే ఉద్దేశంతో వెంటనే మనం సంకల్పిస్తారు, వానలు వస్తాయి, వచ్చేసి రాళ్ళు తెచ్చి బ్రిడ్జి కట్టేస్తాయి. చూసేవా నేను బ్రిడ్జి చేశానంటే నీ కోతుమతో కట్టే ఏదేదో గమ్మత్ చేసావు, నేను రాముడు కాదు, నువ్వేమేం బ్రిడ్జి కట్టలేదు ఉద్దేశం బ్రిడ్జి మీద చుట్టూ వెళ్ళిపోతున్నాడు రాముడు. కానీ రామావతారం చేసినటువంటి ఆ లీలను కూడా అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శిస్తారు. రామావతారం నిర్మాణం ప్రదర్శిస్తారు. ఓ రోజు మానసీ గంగలో దాటి బయటికి రావాలి రాధారాణి, అందరూ పాలు పెరిగి అమ్ముకోవడానికి వెళ్ళాలి కదా. వెళ్ళాలన్నప్పుడు వెళ్ళాలంటే అక్కడ బోట్ ఉంటుంది, బోట్లో ఎక్కి వెళ్తే యువతకు వస్తే మనం డబ్బులు ఇవ్వాలి, 1 పైసా 2 పైసా ఆ ధనాలు అట్లా ఉంటుంది అనమాట. ఓ రోజు కృష్ణుడే ఆ బోట్ నడి కూడా వేసుకుంటాడు అనమాట. బోట్ మీద ఈ రాధారాణి గోపికృష్ణుడు కూడా పాలు పెరుగుతూ అందరూ ఎక్కేస్తారు. ఎక్కేసిన తర్వాత వెళ్తూ ఉంటుంది అన్నమాట. సడన్ గా పెద్ద గుడుముతో కూడినటువంటి మబ్బు వేస్తాను అనమాట. వేసి పెద్ద గాలి వేస్తాను అనమాట. సరిగ్గా మైంగలేదు అనమాట. గంగ అది మానసికంగా మైంగలేదు అనమాట. బూటిల్లో ఊగిపోతుంది. ఏంటిగా ఊగిపోతుందంటే మీరు లోడ్ ఎక్కువైపోయింది, లోడ్ బరువు ఎక్కువైపోయింది అంటే ఇప్పుడు ఏం చేయాలంటారు, మనం ప్రాణంతా బయటపడాలంటే ముందు మీ పాలు పెరుగు కూడా నీటి పడినట్టు. వాళ్ళు పాలు పెరుగు ఏం చేస్తారు, ప్రేమ దక్కాలి కాబట్టి పాలు పెరుగు వెనక్కి నీళ్ళు పడేస్తారు. నీళ్ళు పడి ఇంకా పొడుగు ఏంటి ఇంకా పొడుగుతుంటే నీ ఆభరణం కూడా చాలా పొడుగుగా ఉన్నాయి, ఆభరణం తీసుకురండి అంటున్నాడు. ఆభరణం తీసి పారేస్తారు అన్నమాట. తీసి పారేసిన తర్వాత అప్పుడు కృష్ణుడు వచ్చి
మీరు లేదు మీరు పడుకోవడానికి గట్టిగా పట్టుకోవాలని ఇలా పట్టుకుంటే ఎవరు ముట్టుకుంటున్నారో రాదని అంటారు. అయినప్పుడు బోటోడికి ఇక్కడ ఫ్రూట్ ఉంటుంది అనమాట, పిల్లల గృహం ఉంటుంది. అది చూసి కృష్ణ నువ్వే కదా ఇదంతా చేసేది, మా యొక్క పాలు పెరుగు వెన్న నెయ్యి అన్ని మళ్ళీ ఆవరణ నీళ్లు పారేస్తావా అది ఆయన కోపడి అక్కడ స్వామికి వెళ్ళిపోతారు అనమాట. ఈ విధంగా రాధారాణి కృష్ణుడు కూడా ఆ దివ్యమైనటువంటి ఆ లీలలు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ రాధాకృష్ణుడు లీలల్లోకి ప్రవేశించాలంటే బ్రహ్మ శివుడు ఇటువంటి వాళ్ళకే పర్మిషన్ లేదు. ప్రభుత్వం వివరిస్తారన్నమాట. మన యొక్క రాసలీల జరిగినప్పుడు ఈ యొక్క ఒక గోపిశ్రీ మేడలో పాము ఉంటుంది అన్నమాట. ఎవరంటే శివుడు గోపిశ్రీ రూపం ధరించి భగవంతుడు రాసోత్సవం చేస్తున్నాడు అనమాట. అది ఎవరికి ప్రవేశం లేదు, ఎవరికి కూడా ప్రవేశం లేదు. అంటే రాధారాణితో ఆ రాసనృత్యం గోపిక చేసిన నృత్యంలోకి దేవతలు కూడా ప్రవేశించలేదు. అంత శక్తివంతమైనటువంటి ఇది. ఓ రోజు లక్ష్మీదేవి కృష్ణుడితో అంటుందన్నమాట, స్వామి నేను మీతో రాసనృత్యం చేయాలనుకుంటున్నాను, దయచేసి అనుగ్రహించండి. ఆ గోపికృష్ణుడితో కూడా నేను వచ్చి నృత్యం చేస్తున్నాను. ఒక శ్రీకృష్ణ భగవానుడు లేదు యూఆర్ నో క్వాలిఫైడ్ అంటే ఇది క్వాలిఫికేషన్ లేదు అంటే చూడండి, లక్ష్మీదేవికే గోపికాస్త్రీలతో రాధారాణితో రాసనృత్యం చేసే కృష్ణుడు చేసేటువంటి అర్హత లేదని కృష్ణుడు అన్నాడు. అంటే గోపికృష్ణుడు ఎంత పవిత్రమో చూడండి, మహాభక్తులు. మనం అనుకున్నట్టు మామూలు భక్తులు కాదు వాళ్ళు. ఓకే ఏం చెప్పేసి మానేస్తారు అంటే అప్పుడు లక్ష్మీ శరకోపం, సరే నేను లక్ష్మీదేవిని నీ ప్రియసఖిని, నాకే అర్హత లేదా రాసనృత్యం చేయలేక అంటది అన్నమాట. అవును నీకు అర్హత లేదు, వాళ్ళ భావన వేరు నీ భావన వేరు అంటాడు అనమాట. అంటే లక్ష్మీదేవి విపరీతమైన తపస్సు చేస్తుంది. తపస్సు చేసి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి అప్పుడు నారాయణ స్వామి అంటారు, ఏంటి ఏ వరంగా కోరుకో, రాసనృత్యం చేసి అనుగ్రహం ప్రసాదించారు. కుదరదు అంటే అన్ని సంవత్సరాలు తపస్సు చేసినా రాసనృత్యం చేసేటువంటి వరాన్ని అడిగితే కుదరదన్నారు. నేను లక్ష్మీదేవి తక్కువ తిందా అప్పుడు వాళ్ళు ఉంటాను, ఓకే కుదరదు కదా, కుదరదు, ఇంకో వరం కోరుకోవాలన్నాడు అన్నమాట. అయితే నిరంతరం కూడా మీ హృదయం మీద ఉండే వరాన్ని నాకు ఇవ్వండి అని కోరుకుంది అనమాట లక్ష్మీదేవి. అంటే శ్రీవత్సం అంటే లక్ష్మీదేవి నివాసం అన్నమాట. అంటే ఆమె తక్కువ తిందా, ఇంకెప్పుడు భగవంతుడు హృదయం మీద ఉంటుంది. హృదయం మీద ఎవరు ఉంటారు, భార్య ఉంటుంది, సంతానం ఉంటారు. ఆ విధంగా అంటే లక్ష్మీదేవికి రాసనృత్యం చేసేటువంటి అర్హత ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆమె చేసిన తపస్సు మెచ్చుకుని భగవంతుడు ఆయన తన హృదయం మీద ఆయన స్థానం ఇచ్చాడు. అంటే ఈ విధంగా రాధారాణి గోపికస్త్రీలు ఈ సృష్టిలోనే అత్యంత పవిత్రమైన భక్తులు అన్నమాట. ఈ విధంగా ద్వారకలో రోజు ఒక డిస్కషన్ వచ్చింది అందరికీ కూడా. నైవేద్యం అయిపోయిందా, ఓకే ఈ సున్నలు చెప్పేసి మానేస్తాం. ద్వారకలో ఒక డిస్కషన్ వస్తుంది. డిస్కషన్ ఏంటంటే ఎవరు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ప్రియమైన భక్తులు అని అడుగుతులకి ముందు వద్దోడు అన్నారు. అరే నేను కాదు, నేనే భక్తులు కాదన్నారు. తర్వాత అక్రూల వారు, తర్వాత అలా అవుతుంది ఎవరికి లేదు పాండవులు పరమ భక్తులు అన్నారు. పాండవులు కూడా మేమేంటి పరమ భక్తులు ఏం కాదన్నారు. ఇలాగే ఎవరికి అక్కడ పరమ భక్తులు అంటే ఉదాహరణ ఏంటంటే, ఎందుకంటే ఉదాహరణ అక్కడ వచ్చింది, అక్కడ మన కృష్ణుడు ఒక లీలను ప్రదర్శిస్తాడన్నమాట. వీళ్ళందరికీ కూడా మేమే భక్తులు అహంకారం వచ్చిందన్నమాట. వీళ్ళు ఎవరు ఉత్తమ భక్తులు అహంకారం తగ్గించిన భగవంతుడికి జలం వచ్చిందన్నమాట. ఎవరో పరమ భక్తులు వాళ్ళ యొక్క పాదతులు నా వృద్ధికి రాస్తే నా జ్వరం పోతుందని కృష్ణుడు అంటాడన్నమాట. ఉద్దోడు పరమ భక్తులు ఆయన పాదులు అయినట్టు మంచివాళ్లే, నా పాదులు భగవంతుడు రాస్తారు, పరమ పాపం అది నేను ఇవ్వను అంటాడన్నమాట. అంతఃపుర స్థితిలో వెళ్తారు, రుక్మిణి మాతలో వెళ్తే మీ పాదులు ఇస్తే స్వామికి రాస్తారు. కృష్ణ ఇది భర్త యొక్క పాదులు భార్య యొక్క పాదులు భర్తకు రాస్తారా, ఎంత పాపం అది మేము అంటానన్నమాట. అలా ఏ భక్తుల దగ్గరికి వెళ్ళినా అందరూ పరమ భక్తులు పాదం అనుకుంటున్నారు తప్పించి భగవంతుడికి ఇంత పాదులు మనకి ఎవరు ఒప్పుకోవడం లేదు. అంటే అదొక కండిషన్ లవ్, కండిషన్ భక్తి అన్నమాట.
ఇప్పుడు నాగమామ వచ్చి కృష్ణ నీ వ్యాధి తగ్గదయ్యా, నీ జ్వరం తగ్గదయ్యా, ఎందుకంటే నీకు మందు దొరకలేదు ఎక్కడ, ఏ మందు చోపడ మందు లేదన్నమాట, ఈ వ్యాధి తగ్గదు, మరి ఏంటి పరిస్థితి ఉంటాడు అన్నమాట. ఓకే ఓ పని చేయి నారద, ఈ వృందావనంలో ఎవరో పిచ్చిగోపులు ఉన్నారన్నారు కదా, పిచ్చిగోపులు ఉంటారు వాళ్ళందరూ ఇక్కడ, వృందావనం వెళ్ళి వాళ్ళు అడుగు అని ఇస్తారేమంటాడే, స్వామి వీళ్ళందరూ నన్ను ఇస్తారు స్వామి అంటాడు, ఇల్లు చూడవయ్యా అంటాడు అన్నమాట. అంటే నారదమామ వృందావనం వెళ్తాడు, బృందావనం నుండి కృష్ణుడి నాగం వచ్చి తెలిసిన బృందావనం గోపి చుట్టూరు రాధారాయణ అందరూ నాగమామంతో నువ్వేస్తాను, కృష్ణరావు ఏం చేస్తున్నారు, కృష్ణ వసన గుర్తు చేస్తాను, అరే ఆగండి అని చెప్పేసి కృష్ణుడు బాగానే ఉన్నాడు కానీ ఆయనకి ఇలా జ్వరం వచ్చింది, ఆయన జ్వరం తగ్గడం లేదు, ఆయనకి మందు కావాలి, ఇక్కడ మందు ఎక్కడ దొరకలేదు, ఏంటంటే మందు జరుగుతారు. ఎవరైనా భక్తులు పాదతోలు ఇస్తే ఆయన ఎదురు రాస్తే ఆయనకి వ్యాధి నయమైపోతుందని చెప్తారు. అవునా, కృష్ణుడికి భక్తుడికి పాదతోలు ఇస్తే వ్యాధి నయమైపోతుందని ప్రతి గోపి భక్తుడి తన కాలు మట్టి తీసి నాగమోహన్ చేతిలో పోతుంటారు అన్నమాట, పట్టుకెళ్ళి ఆగండి మీకు అసలు విషయం తెలుసా, ఈ పాదధూళి కృష్ణుడికి రాస్తే మీరు నరకానికి పోతారు. అప్పుడు గోపిస్తులు ఏమంటారు, మేము నరకానికి పోయేమో ఎక్కడ పోయిన అవసరం అయ్యా, కృష్ణుడు జ్వరం దగ్గర పట్టుకెళ్ళి ముందు రాయి ఆల్సిందే కంటారు అన్నమాట. అంటే అటువంటి ఉత్తమ భక్తురాళ్ళు గోపి భక్తులు వాళ్ళందరికీ నాయకి ఎవరంటే శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి యొక్క అనుగ్రహం లభించిందంటే మనకు కృష్ణుడి అనుగ్రహం ఎటువంటి సందేహం లేకుండా మనకు లభిస్తుంది. పరమోత్కృష్టున్నటువంటి భక్తురాలు శ్రీమతి రాధారాణి. మన బలరామ చేసి చెప్పుకున్నాం, బలరాముడు కూడా పరమ భక్తుడు, ఆయన భగవంతుడు నిరంతరం సేవ చేస్తూ ఉంటాడు. ఆయన గురువు యొక్క అవతారం, రాధారాణి భక్తురాల యొక్క అవతారం. అంటే బలరాముడి యొక్క అనుగ్రహం కానీ రాధారాణి అనుగ్రహం లభిస్తే మనం తప్పకుండా ఈ యొక్క బంధనాల నుంచి బయటపడి అనంతమైన కృష్ణ కృపను పొందే అవకాశం. ఈ విధంగా ఈరోజు ఇంకా రాధారాణి లీలలు అనంతమైన లీలలు ఉన్నాయి, మనం చెప్పుకోవడానికి టైం లేదు, వినడానికి టైం లేదు. కాబట్టి ఈరోజు ఆ విధంగా రాధారాణి ఈ బౌద్ధదేవుడు ఆవిర్భవించి రాధా కృష్ణ నామాన కన్నా రాధా అనే నామం ఇంకా పవర్ఫుల్ అన్నమాట. ఆ విధంగా రాధారాణి యొక్క నామం మన హరే కృష్ణ మహామంత్రంలో కూడా రాధారాణి యొక్క నామం ఉంది. హర అంటే రాధారాణి అన్నమాట. హరే కృష్ణ అంటే ఆ ప్రొనౌన్సియేషన్ లో కలిసిపోతుంది. అది హర అంటే రాధారాణి. ఏ రాధే కృష్ణే మనం అలాగే రాధాకృష్ణుని ప్రాధాయపడుతూ ఉన్నాం. ఆ విధంగా ఈరోజు రాధారాణి మనకు కావాల్సింది. ఒకటి అందరూ కూడా ఇప్పుడు భగవంతుడికి ఆరాధన జరుగుతుంది. ఆ తరంతరము మహాప్రసాదం జరుగుతుంది. ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత మీరు ఇప్పుడు కూడా మంది ప్రసాదం తీసుకున్న అందరూ కూడా వెళ్ళండి. ఈ రోజు ఎవరైనా జపం చేయలేని వాళ్ళు ఉంటే ఈ రోజు జపం చేయడానికి ప్రారంభించండి. ఈ రోజు పరమ పవిత్రమైనటువంటి రాధారాణి కావాల్సిన మాల తీసుకోండి. భగవంతుడి నామం హరే కృష్ణ 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 హరే 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 రామ ఈ నామం యొక్క విచిత్రం ఏంటంటే వెల సులభము, ఫలం అధికము. అంటే కొనుక్కోవడం చాలా సులభం, వెల పొందడం అంటే చాలా సులభం. వెల అంటే పొందడం చాలా సులభం, కానీ ఫలం మహాధికం. కానీ మనం ఏదైనా కర్మ భౌతిక కర్మ ఉన్నాయనుకోండి, ఎంతో కష్టపడి ఇంత ఫలితం లభిస్తుంది. మనం పూర్వం చేసుకుంటున్నాం, జీవితాన్ని కష్టపడి మనం ఇంటి కట్టుకుంటాం అంతే, జీవితాన్ని కష్టపడి. కానీ భగవంతుని యొక్క నామము వెల సులభము, ఫలం అధికం. కాబట్టి ఇంతకన్నా మనకి డిస్కౌంటబుల్కి దొరికేటువంటి భగవత్ నామం ఏమీ లేదు. అందరూ కూడా భగవత్ నామాన్ని స్వీకరించండి. దీనివల్ల మీకు ఎటువంటి నష్టము లేదు. ఒకే ఒక నష్టం ఉంది, అదేంటంటే మీ పాపాలు పోతాయి. నా పాపాలు పోకూడదు, నాతోనే ఉండాలనుకుంటే నామం జపించగలను, నో ప్రాబ్లం. కానీ నేను పవిత్రం కావాలనుకుంటే మాత్రం అందరూ కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనం ఎన్నో పనికి మాలిన నామాలు జపిస్తూ ఉన్నాం. పనికి మాలిన నామాలు అంటే ఎందుకు పనికిరాని నామం. దాని బదులు మన నాలుగు మీద నాట్యం
భగవద్ నాట్యం చేస్తే అది మనకి ఎంతో అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. మనం పరమ పవిత్రం అవుతాము. మనం పరమ పవిత్రం అయినప్పుడు మాత్రమే కృష్ణుని పట్ల ఆకర్షణ కలుగుతుంది. అప్పుడే నీకు కృష్ణుల వినాలని కోరిక కలుగుతుంది, కృష్ణుడి గురించి సేవ చేయని కోరిక కలుగుతుంది. నువ్వు పవిత్రం కాకపోతే కృష్ణుడు ఎవరో మనకు సంబంధం లేదు, కృష్ణుడు అటువంటి వాడు, కృష్ణుడు ఇటువంటి వాడు అన్న భావంతోనే మనం జీవిస్తూ ఉంటాము. ఎందుకంటే మన హృదయంలో అపవిత్రం వల్ల మనలో అపవిత్ర భావాలు వస్తాయి. భగవంతుని కూడా రిజెక్ట్ చేసేటువంటి ఆలోచనలు వస్తాయి పాపం అధికంగా ఉండడం వల్ల. కాబట్టి మురికి అధికంగా ఉంటే ఏమవుతుంది? మన వ్యాధులు వస్తాయి, అవునా కదా? మన శరీరాలు ఎప్పుడు మురికి ఉన్నాం అనుకోండి అనేక రకాల వ్యాధులు. హృదయం కూడా మురుకుగా ఉంటే అనేక రకాల వ్యాధులు వస్తాయి. అందుకే మానసం స్నానం విష్ణు స్మరణం. మనసుని విష్ణు స్మరణతో స్నానం చేస్తూనే ఉండాలి. స్నానం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. భూతుంటే ఆరోగ్యంగా ఉంటామా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని స్వీకరించండి. ఇది మనకి మన భాషలో కూడా నామహట్ట అంటారు. నామహట్ట అంటే ఏంటి? నామాన్ని అమ్మే ప్రదేశం. ఇస్కాన్ మందిరాన్ని కూడా నామహట్టాలే. ఇక్కడ అంతా నామం అమ్ముతారు అన్నమాట. దేనికి అమ్ముతారు? ఫ్రీ కాస్ట్. నువ్వు ఎటువంటి మూల్యం చెల్లించకుండానే నీకు అద్భుతమైనటువంటి భగవంతుని నామాన్ని ఇస్తాడు. ఇప్పుడు సనాతన గోస్వామి దగ్గరికి ఒక దొంగ వచ్చాడు. సనాతన గోస్వామి దగ్గర ఏదో గొప్ప మనం ఉందంటే ఏదయ్యా అని అడుగుతాడు అనమాట. అంటే సనాతన గోస్వామి ఒక మనే కదా, అక్కడ ఎవరో గేట్ దగ్గర డస్ట్బిన్ చూడంటాడు అనమాట. డస్ట్బిన్ చూస్తాడు, మళ్ళీ తలతలాడుతూ ఉంటాడు, మళ్ళీ పట్టుకు వెళ్ళిపోతాడు. సగం దూరం డౌట్ వస్తుంది, ఇంత విలువైన మనీ డస్ట్బిన్ వేసేదంటే అంతే, ఇంకా విలువైన మనీ ఏదో ఉంటుంది. మళ్ళీ వెనక వస్తాడు, వెనక వచ్చి తీసి కట్టి పెడతాడు. నన్ను మోసం చేసి ఉంటాడు. ఏది మనీ ఇచ్చాను కదా అంటాడు అన్నమాట. మన ఎక్కడిచ్చో నువ్వు ఎంత విలువైన మనీ డస్ట్బిన్ పడేసేవంటే ఇంకేదో విలువైన మన ఉంది, మనకి ఇస్తావేమంటాడు అనమాట. నువ్వు తీసుకుంటావు అనుకుంటున్నావు, నువ్వు తీసుకుంటావు అంటాడు అనమాట. అయితే నాతో చేయండి. అప్పుడు సనాతన గోస్వామి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది నామ చింతామణి. నువ్వు పొందింది మామూలు మణి, ఇది నామ చింతామణి. కాబట్టి ఈ నామ చింతామణి స్వీకరించు, నీకు అన్ని రకాల దుఃఖాలు పోతాయి. అంటే వెంటనే ఆ దొంగ మన్ను పారేసి ఆ హరినామ మంత్రాన్ని స్వీకరిస్తాను. కాబట్టి అందరూ కూడా మీరేమి గొప్పవాళ్ళు ఫీల్ అవ్వకండి. ఇందులో ఎవరు గొప్పవాళ్ళు లేరు, అందరూ పాపాత్ములే. కాబట్టి మనం పవిత్రం అవ్వాలంటే తప్పకుండా భగవత్ నామాన్ని జపించాలి, భగవద్ దర్శనం చేసుకోవాలి, భగవత్ ప్రసాదం తినాలి, భగవత్ లీలలు వినాలి. ఈ చేస్తేనే పవిత్రం అవుతుంది తప్పించి మనం ఏదేదో పూజలు నోములు చేసిస్తే కొద్దిగా పవిత్రం అవుతాం. మనం ఒంటరిగా మురుకుందే, ఒక చెంగు నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? కొద్ది ఊరికే పోతుంది అంతే. ఈ వ్రతంలో అటువంటి. కానీ భగవత్ నామం చేసామనుకోండి, పూర్తిగా తల నుంచి స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది, పూర్తి గురికంతా పోతుంది, అప్పుడు పవిత్రం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏ నామం ఫీల్ అవ్వకండి. భగవత్ నామం పలకడానికి పరమోత్కృష్టమైనటువంటి భగవత్ నామం ఇది జపించిన ప్రతి వ్యక్తి కూడా పరమ పవిత్రుడు అవుతాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే పొద్దు ఏం చెప్తున్నాడు? సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఈ నామాన్ని జపించి తన కుమారులకు కూడా ఈ నామాన్ని ఇచ్చేయండి క్రతువు సుమాను వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. ఇది నామ చింతామణి. చింతామణి ప్రకర సత్మస్తు కల్పవృక్ష విశేష్ స్వరవీర విపాలయంతం గోవిందమాది పురుషం తమహం భజామి. చింతామణి అంటే ఏంటి? నువ్వు దేన్ని ముట్టిస్తే బంగారం అయిపోతుంది, నువ్వు ఏది కోరుకుంటే ఇస్తుంది అన్నమాట చింతామణి. మరి హరినామ చింతామణి అది కూడా అంటే ఎందుకంటే హరినామ చింతామణి సాక్షాత్తు భగవంతుడే, భగవంతుడుగా వేరే ఏం కాదు. కాబట్టి భగవంతుడు నీతో ఉంటాడు. భగవంతుడు నీతో ఉంటే నీకు ఎటువంటి దుఃఖము కానీ ఏమీ ఉండవు, నువ్వు ఆనందాన్ని పొందే అవకాశం లభిస్తాయి. భౌతిక జగత్తులో ఆనందం పొందేటువంటి స్థితి దేంట్లోనే లేదు. కానీ ఒకే ఒక దాంట్లో అదే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఇంకా చాలా చెప్పడానికి మొత్తం టైం లేదు. హరే కృష్ణ. అందులో ప్రతిరోజు కూడా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. బుధవారం, శుక్రవారం, ఆదివారం కూడా ఈ భావన జరుగుతూ ఉంటాయి. మిగతా ఫెస్టివల్ జరుగుతూ ఉంటాయి.
మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము. అందరూ వచ్చి ప్రభుత్వంగా ఆ జగన్నాథుని అనుగ్రహం పొందండి. జగన్నాథుడు పూరి క్షేత్రం నుంచి వచ్చి తారపుర క్షేత్రంలో ఆయన విజయమాడి ఉన్నాడు. కాబట్టి ఆయన మీ యొక్క మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ సేవ ఇచ్చారు. కాబట్టి ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి ప్రతి వాళ్ళు కూడా. అదే విధంగా మనకి వచ్చే నెలలో దామోదర మాసం వస్తుంది. ప్రతి వాళ్ళు దామోదర హారతి, దామోదర ప్రవచనం ఉంటుంది. అదే విధంగా ఈ ఆధ్యాత్మిక చింతన గురించి ప్రచారం చేయడానికి మీరు మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గర కానీ చిన్న గుళ్ళో కానీ ఏదైనా సాంగత్యం ఏర్పాటు చేస్తే మేము వచ్చి క్లాసులు ఇస్తాము, పరిణామం చేస్తాము. అందరి చేత హరే కృష్ణ మహామంత్రం జపించేటట్టు ఏర్పాటు చేస్తాము. ఇది సనాతన ధర్మము అత్యద్భుతమైనటువంటి విధానం, భక్తి యోగ విధానం. కాబట్టి ఎవరైనా అటువంటి వాళ్ళు మా ఊళ్ళో కూడా క్లాస్ చేయాలన్న వాళ్ళు మాకు మా యొక్క మేనేజ్మెంట్ మీ నెంబర్లు అడ్రస్ ఇవ్వండి. మేము ఏదో సమయంలో వచ్చి ఏర్పాటు చేస్తాము. దీనికి ఏమైనటువంటి ఏమీ లేదు. మేము వచ్చి బౌద్ధ లీలలు వివరించి ఒక మాల హరినామం చేయించి మేము మీ అందరికి కూడా బౌద్ధ ప్రసాదించేటువంటి చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం ఆలోచించి ఈ యొక్క గ్రామంలో ఇంకా ఎంతమంది భక్తులు ఉంటారు, ఆ విధంగా భక్తులందరూ కూడా చేసేటువంటి విధానమే ఈ హరినామ సంకీర్తన ప్రచార విధానము. కాబట్టి మనం ప్రచారం చేస్తుంటే ఎంతో మంది పుణ్యాతులు వచ్చి మనతో జాయిన్ అవుతారు. అటువంటి కార్యక్రమాన్ని పాల్గొనడం ఎంతో ఆనందకరము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఊళ్ళో చిన్న చిన్న ఏర్పాటు చేయడానికి మా యొక్క మేనేజ్మెంట్ కలండి ఏర్పాటు చేస్తాము. వచ్చి ఆధ్యాత్మిక ప్రవచనము భగవంతు ప్రసాదం చేసి మీకు భగవంతుడి విధానాన్ని చిన్న ప్రభుత్వాలు ఏం చెప్తారంటే మీరు అందరూ మీకు ఇవ్వడానికి వచ్చాము, ఇది ఏం తీసుకుని రావడానికి ప్రభుత్వాలు మేము కృష్ణుడి యొక్క ఆనందాన్ని ఇస్తాం, కృష్ణ ప్రేమను ఇస్తున్నాము ఇష్టం ద్వారా. కాబట్టి మీరు తీసుకోవడానికి బాధపడకండి, ఇవ్వడానికి మాకు కష్టం, తీసుకోవడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే మాకు ఇవ్వడానికి ఆనందంగా ఉంది, తీసుకోవడానికి కష్టంగా ఉంది. కాబట్టి అందరూ కూడా తీసుకోవడానికి ఆనందంగా ముందుకు రండి, జపించండి, ఆనందించండి, కలిగించండి. హరే జగద్గురు శ్రీ ప్రభుపాదికి, గురుదేవ్కి గౌర ప్రేమానందే. హరే కృష్ణ. చిన్న మనవి, ఇక్కడ ఎంతమందికి సెల్ ఫోన్ అని చెప్పండి ఒకసారి. మీరు చేయి ప్యాకెట్ మాకు ఫోన్ ఉంది అన్నవాళ్ళు చెప్పాలి, చెప్పండి ఒకసారి.